వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఎంబీఏ థర్డ్ సెమిస్టర్ సబ్జెక్ట్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో యూనిట్ 4 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో యూనిట్ 4లో వచ్చేసి 1 ప్రాబ్లమ్ అండ్ 1 థియరీ వస్తుంది. సో ఈ యూనిట్లో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది యూనిట్ 4కి సంబంధించినది. ఇందులో వచ్చేసి మెయిన్ కంట్రోల్ చార్ట్స్ ఉంటాయి. కంట్రోల్ చార్ట్స్ వచ్చేసి మీన్ చార్ట్, రేంజ్ చార్ట్, పీ చార్ట్. సో వీటి నుంచి ఎగ్జామ్లో అడుగుతారు. సో కాబట్టి మెయిన్ మీన్ చార్ట్, రేంజ్ చార్ట్, పీ చార్ట్ ఉంటుంది. సో ఇవి మీరు మీన్ చార్ట్లో వచ్చేసి మీన్ చార్ట్ని ఎక్స్ బార్ చార్ట్ అంటారు. సో ఇందులో మీన్ చార్ట్లో అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్, సెంట్రల్ లైన్ ఉంటుంది. సో ఫార్ములా వచ్చేసి ఈజీ. నేను ఒకసారి చూడండి. అప్పర్ కంట్రోల్ లిమిట్ మీన్ చార్ట్లో అంటే ఎక్స్ బార్ చార్ట్లో. సో ఎక్స్ బార్ చార్ట్లో వచ్చేసి మనకు ఉండేది. సో మీన్ చార్ట్లో వచ్చేసి మెయిన్ అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్ ఉంటుంది. సో లోయర్ కంట్రోల్ లిమిట్ ఉంటుంది. సో అప్పర్ కంట్రోల్ లిమిట్ అంటే ఏం లేదు, ఆల్రెడీ వచ్చేసి మనకు ఎక్స్ బారు ప్లస్ ఏ టు ఆర్ బార్. సో మెయిన్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ బార్ ప్లస్ ఏ టు ఆర్ బార్ ఉంటుంది. లోయర్ కంట్రోల్ లిమిట్ వచ్చేసి ఎక్స్ బారు మైనస్ ఏ టు ఆర్ బార్ ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ బారు ప్లస్ ఆర్ బారు, ఇక్కడ ఎక్స్ బార్ మైనస్ ఆర్ బార్ ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఏ టు యాడ్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఏ టు అవుతుంది. సో ఇదే అప్పర్ క్లాస్ లిమిట్, అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్. సెంట్రల్ లిమిట్ అంటే ఏంటంటే ఎక్స్ బార్ని సెంట్రల్ లిమిట్ అంటారు. సో ఈ ఎక్స్ బార్ని వచ్చేసి సెంట్రల్ లిమిట్ అంటారు. సో అదే రేంజ్ చార్ట్ అంటే ఏం లేదు. రేంజ్ చార్ట్లో అప్పర్ కంట్రోల్ లిమిట్ ఉంటుంది. రేంజ్ చార్ట్లో వచ్చేసి అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్, సెంట్రల్ లైన్ ఉంటుంది. సో సెంట్రల్ లైన్ అంటే ఏం లేదు, ఆర్ బార్ని సెంట్రల్ లైన్ అంటారు. అక్కడ కూడా ఎక్స్ బార్ని వచ్చేసి సెంట్రల్ లైన్ అన్నారు, ఇక్కడ ఆర్ బార్ని సెంట్రల్ లైన్ అంటారు. అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్ అంటే ఏం లేదు. ఈ ఆర్ బార్ని ఇక్కడ రాసుకోండి, ఇక్కడ రాసుకోండి. ఓకే, ఇక్కడ D4 అని పెట్టండి, ఇక్కడ D3 అని పెట్టండి. అంటే D4ని ఆర్ బార్ని మల్టిప్లై చేస్తే అప్పర్ కంట్రోల్ లిమిట్ వస్తుంది, D3ని ఆర్ బార్ని మల్టిప్లై చేస్తే లోయర్ కంట్రోల్ లిమిట్ వస్తుంది. సో వీటి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసి వీటిని గ్రాఫ్లో డ్రా చేయాలి. ఇదే మెయిన్. ఇంకొకటి ఇవి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి పీ చార్ట్ ఉంటుంది. సో పీ చార్ట్ వచ్చేసి ఫార్ములా వచ్చేసి పీ చార్ట్ మెయిన్లీ డిఫెక్టివ్. సో నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ అని ఇస్తారు. సో శాంపుల్ సైజ్ ఇచ్చి ఆ శాంపుల్లో నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇంత వచ్చినాయి అని ఇస్తారు. సో పీ చార్ట్లో కూడా అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్ అండ్ సెంట్రల్ లైన్ ఉంటుంది. సో సెంట్రల్ లైన్ అంటే పీ బార్ అంటారు. సో అదే అప్పర్ కంట్రోల్ లిమిట్ ఫార్ములా వచ్చేసి ఇక్కడ మనకు అప్పర్ కంట్రోల్ లిమిట్ అంటే ఏం లేదు. ఇక్కడ మనం మీన్ చార్ట్కి ఏం రాసుకున్నాం, ఎక్స్ బార్ రాసుకున్నాం కదా. సేమ్ అదే ఇక్కడ పీ చార్ట్ కాబట్టి పీ బార్ రాసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఇది ప్లస్ అండ్ ఇక్కడ మైనస్, ఎందుకంటే లోయర్ కంట్రోల్ లిమిట్ కాబట్టి. అండ్ ఇక్కడ అడిషనల్గా 3 యాడ్ అవుతుంది. ఒక రూట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఒక రూట్ ఓపెన్ చేసి ఏం చేస్తారంటే డివైడెడ్ బై n కింద పెట్టి ఈ పీకు ఒకటి మైనస్ చేయండి 1. అంటే ఈ పీ రాసి ఈ పీకి ఒకటి మైనస్ చేయండి, అంటే 1 మైనస్ పీ బార్. సో అదే పీ ఒకటి మైనస్ చేస్తే ఇది మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్తున్నా. సో మొత్తానికి వీళ్ళు ఏమిస్తారంటే ఇక్కడ చూడండి, మీన్ చార్ట్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, మీన్ చార్ట్ అంటే అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్, సెంట్రల్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సెంట్రల్ లిమిట్ అంటే ఎక్స్ బారు. సో ఈ ఎక్స్ బార్ని ఇక్కడ రాసుకోవాలి, ప్లస్ ఆర్ బార్ రాసుకోవాలి, ఇక్కడ రాసుకోవాలి, మధ్యలో ఏ టూ పెట్టాలి. సో ఇది లోయర్ కంట్రోల్ లిమిట్ కాబట్టి మైనస్ వస్తుంది. సో రేంజ్ అంటే ఏం లేదు, దీంట్లో కూడా అప్పర్ కంట్రోల్ లిమిట్ ఉంటుంది, లోయర్ కంట్రోల్ లిమిట్ ఉంటుంది అండ్ సెంట్రల్ లైన్ అంటే ఆర్ బార్. సో ఈ ఆర్ బార్ అనేది మనము ఇక్కడ రాసుకోవాలి, ఇక్కడ D4 పెట్టాలి, ఇక్కడ వచ్చేసి ఏం పెట్టాలా, D3 పెట్టాలి. సరేనా. నెక్స్ట్ వచ్చేసి పీ చార్ట్. సో పీ చార్ట్ వచ్చేసి డిఫెక్టివ్ కోసం యూజ్ చేస్తారు. ఇది ఏంటంటే దీనికి అప్పర్ కంట్రోల్ లిమిట్ ఉంటుంది, లోయర్ కంట్రోల్ లిమిట్ ఉంటుంది అండ్ సెంట్రల్ ఉంటుంది. సో సెంట్రల్ అంటే పీ బారు. ఈ పీ బార్ అనేది ఇక్కడ పెట్టాలి. అప్పర్ కంట్రోల్ అంటే ప్లస్, లోయర్ కంట్రోల్ అంటే మైనస్. ఇలా పెట్టాక ఇక్కడ 3 యాడ్ చేసి రూట్ ఓపెన్ చేసి డివైడెడ్ బై n అని పెట్టండి. ఈ పీ బార్ ఇక్కడ రాయండి, బ్రాకెట్ ఓపెన్ చేసి
ఈ పీ బార్ మళ్ళీ లోపల రాయండి, రాసి ఇక్కడ 1 మైనస్ అని పెడితే అయిపోతుంది. ఓకే, ఇది అనేది పీ చార్ట్ అండ్ ఇది రేంజ్, ఇది మీన్ చార్ట్ ఇవి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి, లోయర్ కంట్రోల్ లిమిట్ కాబట్టి ఇవి. సో వీటిని ఉపయోగించి నెక్స్ట్ వచ్చేసి రీప్లేస్మెంట్, మెషిన్ రీప్లేస్మెంట్ ఇది ఉంటుంది. వాళ్ళు పర్చేస్ ప్రైస్ ఇస్తారు, ప్లస్ క్యూములేటివ్ రన్నింగ్ కాస్ట్ ప్లస్ చేసి మైనస్ సాల్వేజ్ వాల్యూ మైనస్ చేసి డివైడెడ్ బై ఏం చేస్తే మనకు యావరేజ్ యాన్యువల్ కాస్ట్ వచ్చింది. అయితే ఇవన్నీ ఎలా వస్తాయి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉండేటివన్నీ ఏంటివి, ఎక్స్ బారు ఆర్ బార్ ఇవి ఫైండ్ అవుట్ చేయాలి. మెయిన్ ఏంటంటే ఇవన్నీ కూడా నేను ఈ వాల్యూస్ ఈ 3 గ్రాఫ్లో చూపించాలి. మనం ఈ వాల్యూస్ వస్తాయి కదా గ్రాఫ్లో ప్రొజెక్ట్ చేయాలా ఈ 3 వాల్యూస్ని కూడా మెయిన్. సో ఇక్కడ కూడా సెంట్రల్ లైన్ వస్తుంది కదా పీ బార్, సో ఈ 3 వాల్యూస్నిగా గ్రాఫ్లో చూపించాలి. ఇది ఈజీ, చాలా ఈజీ. ఎక్స్ బార్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్లో పెద్ద సమ్లు ప్రాక్టీస్ చేసినాం. ఇవి చాలా ఈజీ. ఎక్స్ బార్ అంటే ఏంటంటే ఏం లేదు, వాళ్ళు ఎక్స్ వాల్యూస్ ఇస్తారు, వాటన్నిటిని ప్లస్ చేసుకోవాలా, డివైడెడ్ బై కౌంట్ చేస్తే ఎన్ని ఉంటాయో అది. ఆర్ బార్ అంటే కూడా వాళ్ళు అన్ని వాల్యూస్ ఇస్తారు, వాటన్ని ప్లస్ చేసి డివైడెడ్ బై ఎన్ని ఉంటాయో అవి చేస్తే ఇది వస్తుంది. సో ఇది వస్తుంది ఇక్కడ అండ్ ఇది వస్తుంది. A2 అంటే ఇది అనేది మనకి ఎగ్జామ్లో ఇన్విజిలేటర్ దగ్గర ఒక పేపర్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళని అడిగి తీసుకోవాలి, అక్కడ ఉంటాయి వాల్యూస్ ఇవి. సో లేదంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకొని ఇక్కడ మనకు ఉండే వాల్యూస్ ఏంది, A2 D4 D3 ఉంటుంది, D3. సో వాల్యూస్ ఏంటంటే చూడండి ఇక్కడ A2 అంటే 0.58, D3 అంటే ఈజీ 0. సో ఇది D3 0 అని గుర్తుపెట్టుకోండి, A2 కూడా 0 అని పెట్టుకోండి, కానీ 0.58 అని గుర్తుపెట్టుకోండి. D3 అయితే ఏకంగా 0, A2 అంటే 0.58, D4 అంటే 2.115. సో వాళ్ళు ఇచ్చిన చెప్పైనా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో 2.115. సో ఇది. సో ఇక్కడ మనం ఇంకా ఇది ఎక్స్ బార్ అంటే ఏంది, ఈ వాల్యూనే కదా. సో ఈ రకంగా మనం వీటిని ఇక్కడ పెట్టేసి ఈ వాల్యూస్ కూడా ఇక్కడ చెప్పాను కదా అవన్నీ పెడితే మనకి ఈ 3 వస్తాయి. ఇంకా అంతే, సమ్ములలో కూడా అదే ఉంటుంది, మనం సాల్వ్ చేయాలి అంతే. సో రేంజ్ చార్ట్ అంటే కూడా మనకు ఆర్ బార్ అంటే ఏంది, సమ్మేషన్ ఆర్ డివైడెడ్ బై ఎన్. సో ఇవన్నీ కూడా యాడ్ చేయాలి, ఆర్ వాల్యూస్ డివైడెడ్ బై ఎన్. సో ఇక్కడ వస్తుంది D4 D3 అంటే 0, D4 అంటే ఏం చెప్పిన 2.115. సో ఆ రకంగా చేస్తే ఇది వస్తుంది, సెంట్రల్ లైన్ అంటే ఆర్ బారు. సో అది. సో వీటితో చార్ట్ ఎట్లా చార్ట్ ఇవ్వాలంటే ఈ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఒక ఉదాహరణకి ఇక్కడ 0.5 వచ్చింది, ఇక్కడ 4.0, ఇక్కడ 5 వచ్చింది అనుకో, ఉదాహరణకు చెప్తున్నా. సో ఈ 3 వచ్చినాయా, నెంబర్ ఆఫ్ శాంపుల్స్ అని వాళ్ళు 5 ఇస్తారు, 1 2 3 4 5 అని. సో వీటిని మనము ఎక్స్ యాక్సిస్లో పెట్టుకోవాలి, 1 2 3 4 5 అనేది. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేసుకోవాలంటే ఇటు సైడ్ వై యాక్సిస్లో మనం అప్పర్ క్లాస్ లిమిట్, అప్పర్ కంట్రోల్, లోయర్ కంట్రోల్ లిమిట్, సెంట్రల్ లైన్ అవన్నీ ఇక్కడ చూసుకుంటా డ్రా చేసుకోవాలి. అదే గ్రాఫ్ అంటే ఇంకా అంతకుమించి ఏం లేదు. మీన్ చార్టు, రేంజ్ చార్ట్ చాలా ఈజీ. సో పీ చార్ట్ డిఫెక్టివ్లు ఇస్తారు, నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్, ఒక శాంపుల్ ఇస్తారు, శాంపుల్ ఎన్ని ఉన్నాయి 20 శాంపుల్స్, డిఫెక్టివ్స్ ఇందులో 3 ఉన్నాయి అంటారు. సో ఇది పీ చార్ట్ అప్పుడు యూజ్ చేస్తారు. ఇది కూడా ఏంది, అప్పర్ కంట్రోల్. పీ బార్ అంటే ఏంది, మనం ఒకటి అనేది ఫ్రాక్షన్ ఏమంటారు డిఫెక్టివ్లో ఒకటి యావరేజ్ డిఫెక్టివ్ ఎంత ఉంది అనేది ఒకటి ఫైండ్ అవుట్ చేస్తాము వాటిని పీ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసినాక వీటిని అన్నిటినీ సమ్మేషన్ చేసి డివైడెడ్ బై ఎన్ చేస్తే వచ్చేది మనకి పీ బార్. సో మనకి ఇక్కడ పీ బార్ ఇక్కడ పీ బార్ పెట్టుకోవాలా, ఇక్కడ 1 మైనస్ మళ్ళీ పీ బారు డివైడెడ్ బై ఎన్ అంటే నెంబర్ ఆఫ్ థింగ్స్. సో ఇది పీ చార్ట్. సో చాలా ఈజీ, సమ్స్లోకి వెళ్దాం. ఇది రీప్లేస్మెంట్ మోడల్ వచ్చేసి పర్చేజ్ ప్రైస్ ప్లస్ క్యూములేటివ్ రన్నింగ్ కాస్ట్ మైనస్ సాల్వేజ్ వాల్యూ డివైడెడ్ బై ఎన్. ఒక క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏమడిగినారు, యూ ఆర్ గివెన్ బిలో ద వాల్యూస్ ఆఫ్ శాంపుల్ మీన్ రేంజ్. సో మీన్ ఇచ్చినారంటే ఎక్స్ వాల్యూస్ ఇచ్చినారు, చూసుకోండి ఇక్కడ ఎక్స్ వాల్యూస్, అండ్ రేంజ్ ఇచ్చినారు. సో రేంజ్ వచ్చేసి ఆర్ ఇచ్చారు. సో వీళ్ళు ఏమన్నారంటే మీన్ చార్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అండ్ స్టేట్ దాని మీద కమెంట్ చేయమన్నారు, అంతే మెయిన్. సో మీన్ చార్ట్ అంటే మీరు చూసి భయపడకండి, ఫస్ట్ మీన్ చార్ట్కి సంబంధించిన ఫార్ములాస్ రాసుకోండి. మీన్ చార్ట్ అంటే మీన్ చార్ట్ ఫార్ములా, ఇందులో అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్ ఇవి మీరు రాయండి. లోయర్ కంట్రోల్ లిమిట్ అని, నేను ఇక్కడ సెంట్రల్ లైన్ ఉంటుంది. సో సెంట్రల్ లైన్ అంటే ఆల్రెడీ ఏం చెప్పినా మీకు, ఎక్స్ బార్. సో ఈ ఎక్స్ బార్ని ఇక్కడ రాసుకోవాలా, ఇక్కడ రాసుకోవాలా. అప్పర్ కంట్రోల్ అంటే ప్లస్, లోయర్ కంట్రోల్ అంటే మైనస్. అది ఇక్కడ A2 పెట్టుకోమన్నా, ఇక్కడ A2 పెట్టుకోమన్నా, అవునా. ఇక్కడ ఆర్ బారు, ఇక్కడ ఆర్ బార్ ఉంటుంది. సో మనం ఈ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఏం కావాలో, ఫస్ట్ ఎక్స్ బార్ కావాలా. సో ఇక్కడనే చూపిస్తా చూడండి మీకు. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఎక్స్ వాల్యూస్ ఇచ్చారు కదా.
సో ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూస్ ఇచ్చారు కదా 43, 49 ఇవన్నీ కూడా మనం ప్లస్ చేయాలి. ప్లస్ చేసి ఇవన్నీ కౌంట్ చేస్తే 10 ఉన్నాయి. సో అది డివైడెడ్ బై 10 చేస్తే మనకి ఇది వస్తుంది. సో ఆర్ బార్ అంటే కదా ఆర్ వాల్యూస్ ఇచ్చారు, ఇవన్నీ కూడా ప్లస్ చేయాలి. డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి, ఇవి 10 ఉన్నాయి, చేస్తే మనకి ఇది వస్తుంది. A2 అంటే వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఆ రకంగా చేస్తే మనకి ఇవి ఈజీగా వచ్చేస్తాయి. సో కాబట్టి ఈ సమ్ నేను చేస్తున్నా, ఒకసారి చూడండి. ఒకసారి ఇది వచ్చేసి మనకు శాంపుల్ నెంబర్స్ ఇచ్చారు. శాంపుల్ నెంబర్స్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 ఇచ్చారు. సో మీన్ వచ్చేసి మీన్ వాల్యూస్ ఇచ్చారు, ఎక్స్ వాల్యూస్ ఇచ్చారు. సో ఆర్ వాల్యూస్ ఇచ్చారు. సో ఎక్స్ వాల్యూస్ వచ్చేసి 43, 49 అండ్ 37, 44, 45, 37, 51 అండ్ 46, 43, 47 ఇచ్చారు. సో 5 6 5 7 7 4 8 6 4 6. ఇది చాలా ఈజీ, అందుకే మీరు రఫ్గా జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ ఎక్స్ బార్ అంటే ఏం చెప్పిన, ఇవన్నీ ప్లస్ చేయమన్నా. సో ఇవన్నీ ప్లస్ చేస్తే 442 వస్తుంది. వీటన్నిటిని ప్లస్ చేస్తే 58 వస్తుంది. వీటిని ప్లస్ చేస్తే 442 వస్తుంది. ఇక్కడ ప్లస్ చేస్తే 58 వస్తుంది. సో ఫార్ములా ఏం చెప్పినాను, ఎక్స్ బార్ అంటే సో ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ఇక్కడ పెట్టాము అంతే. సో ఎక్స్ బార్ ఫార్ములా ఏంది, సమ్మేషన్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్, 442 వచ్చింది. సో 442 ఇవన్నీ లెక్క పెడితే ఎంత, 10. ఓకే, మనం ఇది చేస్తే మనం చేస్తే 44.2 వస్తుంది. నెక్స్ట్ ఏంది, ఆర్ బార్. ఆర్ బార్ అంటే ఫార్ములా ఏంది, సమ్మేషన్ ఆర్ డివైడెడ్ బై ఎన్. ఓకే, సమ్మేషన్ ఆర్ అంటే ఇది 58. సో 58 డివైడెడ్ బై ఎన్ అంటే ఎంత, 10. అంటే మనకి ఇక్కడ 5.8 వస్తుంది. సో ఇప్పుడు ఇంకా ఏం చేయాలి, వీటిని ఇక్కడ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మీన్ చార్ట్, అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్, సెంట్రల్ లైన్, ఇదంతా రాయండి మీరు. సో సెంట్రల్ లైన్ అంటే ఏంది, ఎక్స్ బార్ అవునా. సో ఎక్స్ బార్ అంటే మనం ఏంది, ఈ వాల్యూస్ ఎక్స్ బార్ అంటే మనం చేసినాం కదా 44.2 వచ్చేసింది. ఇక్కడ మనం ఈ ఫార్ములా ఏంది, ఎక్స్ బారు ప్లస్ A2 ఆర్ బార్. సో ఇది మైనస్ లోయర్ కంట్రోల్ లిమిట్ కదా. సో కాబట్టి మనం ఇక్కడ వచ్చేసి 44.2 ఎక్స్ బార్ ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. ఇక్కడ A2 అంటే ఏం చెప్పినాను గుర్తుపెట్టుకున్నాను, 0.58. సో ఆర్ బార్ ఎంత వచ్చింది మనకు, 5.8 వచ్చింది. 5.8 వచ్చింది. సో వీటిని క్యాలిక్యులేట్ చేయండి. ఇది ఇంటూ చేయండి, తర్వాత ప్లస్ చేయండి. ఇది ఇంటూ ఇది చేయండి, తర్వాత మైనస్, ఈ వాల్యూ నుంచి మైనస్ చేయండి. చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి ఎంత వస్తుందంటే 47.564 వస్తుంది. ఇది వచ్చేసి వీడియో లెంత్ అవుతుందని నేను ఇంకా అవన్నీ చూపించడం లేదు. ఇది వస్తుంది 40.836 వస్తుంది. ఇది వచ్చేసి అప్పర్ కంట్రోల్, లోయర్ కంట్రోల్, సెంట్రల్. సో వాళ్ళు అడిగింది ఏంది, రేంజ్ చార్ట్ అడగలేదు, ఓన్లీ అప్పర్ మీన్ చార్ట్ మాత్రమే అడిగారు. సో మనం ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్ అనేది డ్రా చేసుకోవాలి. గ్రాఫ్లో ఇది చూపించాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ 10 ఉన్నాయి కదా, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ తీసుకోవాలి. సో వై యాక్సిస్లో నేను ఏం చెప్పినాను, ఏవేవి డ్రా చేయమన్నా, అప్పర్ క్లాస్ లిమిట్. వీళ్ళు మీన్ చార్ట్ మాత్రమే అడిగినారు. రేంజ్ చార్ట్ అంటే మీన్ చార్ట్, రేంజ్ చార్ట్ మొత్తం ఇట్లనే రేంజ్ చార్ట్కి కనుక్కోవాలి, మళ్ళీ రేంజ్ చార్ట్కి కూడా గ్రాఫ్ గీకాలి. సో ఇక్కడ మీన్ చార్ట్ మాత్రమే అడిగినారు కాబట్టి వీటికి సంబంధించిన ఈ 3 డ్రా చేయాలని చెప్పిన. ఈ 3 డ్రా చేయాలి. మళ్ళీ వాళ్ళు ఇచ్చిన మీన్ అబ్జర్వేషన్స్ ఇచ్చారు కదా, సో మీన్ అబ్జర్వేషన్స్ ఇచ్చారు, వాటికి కూడా డ్రా చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మీను, సో లోయర్ క్లాసు, అప్పర్ క్లాసు, మీన్ అంటే ఏంది, ఎక్స్ బార్, సెంట్రల్ లిమిట్ కూడా డ్రా చేస్తున్నాం కదా. సో ఇది వచ్చేసి వై యాక్సిస్లో మనం పెట్టుకున్నాం. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే చూడండి, అప్పర్ క్లాస్ లిమిట్ ఎంత, 47.564. సో ఇక్కడ మనం ఇటు సైడ్ నుంచే కదా చూసుకోవాల్సింది, ఇక్కడనే కదా ఇవి 3 డ్రా చేస్తున్నాను చెప్పిన. సో 47.564 ఇక్కడ ఉంటుంది, 47 అంటే ఇక్కడ ఉంటుంది మధ్యలో, 46 48 మధ్యలో ఇక్కడ ఉంటుంది. సో ఇది అనేది ఏంది, అప్పర్ క్లాస్ లిమిట్ అంటే ఏంది, మీన్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. అప్పర్ క్లాసు, లోయర్ క్లాసు అండ్ సెంట్రల్గా, అంటే ఇవన్నీ యావరేజ్లు. సో ఇది అనేది ఏంది, యావరేజ్గా ప్రతి దానికి కామను, అవునా. అంటే 10 శాంపుల్స్ వరకు కామను కాబట్టి మనం 10 శాంపుల్స్ వరకు ఈ రకంగా డ్రా చేయాలి. ఓకే, ఇది వచ్చేసి ఏంది, అప్పర్ క్లాస్ లిమిట్. సో లోయర్ క్లాస్ లిమిట్ వచ్చేసి
చూడండి ఇది వచ్చేసి అప్పర్ క్లాస్ లిమిట్ ఈ రకంగా డ్రా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి లోయర్ క్లాస్ లిమిట్. లోయర్ క్లాస్ లిమిట్ వచ్చేసి ఎంత 40.836. 40 అంటే 836 అంటే కొంచెం అబవ్ ఉంటుంది. సో ఇది అనేది కూడా కామన్ యావరేజ్. సో యావరేజ్ ఫర్ ఆల్ 10 శాంపుల్స్కి. సో కాబట్టి ఇక్కడ నుంచి మనం నేను రఫ్గా డ్రా చేసిన మీకు గ్రాఫ్ పేపర్ ఇస్తారు. సో అక్కడ మంచిగా స్కేల్ పెట్టి డ్రా చేసుకొని ఇది సెంట్రల్ లిమిట్. సో సెంట్రల్ లిమిట్ వచ్చి 44.2. సో 44.2 అంటే దీనికంటే కొంచెం అబవ్ ఉంటుంది. సో 40 ఇక్కడ ఉంటుంది. సో 44.2. సో ఇక్కడ ఇది అనేది యావరేజ్గా అన్నిటికని చెప్పాను కదా. సో ఇది సెంట్రల్ లిమిట్ ఇది. సో ఈ రకంగా డ్రా చేసినాం. సో వీడికి అయిపోయింది. ఇంకోటి మీరు ఇక్కడ ప్రొజెక్ట్ చేయాలి. ఎక్స్ యాక్సిస్లో మీరు ఏం తీసుకున్నారు, ఎక్స్ యాక్సిస్ వచ్చేసి ఏం తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ శాంపుల్స్ తీసుకున్నారు అవునా. ఇవన్నీ కూడా చెప్పాలా. వై యాక్సిస్లో ఏం తీసుకున్నారు మీరు, అవన్నీ గ్రాఫ్ మీద డ్రా చేయాలి. మీను అప్పర్ క్లాస్ లిమిట్ ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారు అవునా. సో ఈ రకంగా రాసి మళ్ళీ ఎక్స్ యాక్సిస్లో మీరు ఏం తీసుకున్నారు అనేది ఎక్స్ యాక్సిస్లో 1 యూనిట్ ఈక్వల్ టు 1 యూనిటే తీసుకున్నారు. అంటే 1 యూనిట్ ఎంత తీసుకున్నారు, ఎన్ని సెంటీమీటర్స్, 1 సెంటీమీటరే అవునా. సో ఇక్కడ వచ్చేసి వై యాక్సిస్లో మనం ఏం చేసినాము, 1 యూనిట్ని ఎట్లా 2 సెంటీమీటర్స్గా తీసుకున్నాం. సో 1 యూనిట్ని మనము 2 సెంటీమీటర్స్ అంటే 2 అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ పోయినాం. సో 2 సెంటీమీటర్స్గా తీసుకున్నాం. సో అది చెప్పాలి. సో ఇవన్నీ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ అబ్జర్వేషన్స్ ఇచ్చారు కదా. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ సంబంధించింది ఇవన్నీ అబ్జర్వేషన్స్ ఇచ్చారు కదా. మీన్ చార్ట్ అన్నారు కాబట్టి మీన్కి సంబంధించిన గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు వీటిని కూడా అండ్ ఈ శాంపుల్ నెంబర్స్తో ప్లాట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో 1కు 43, 2కు 49, సో 1కు 43. సో 43 అంటే ఎక్కడ ఉంటుంది, ఇక్కడ మధ్యలో ఉంటుంది. సో ఈ రకంగా మనం మీన్కి చేసినాం. సో ఇది వచ్చేసి మీన్ అబ్జర్వేషన్స్ ఆఫ్ మీన్. సో అబ్జర్వేషన్స్ కదా, మీన్ యొక్క అబ్జర్వేషన్స్ ఇవి ఓకే. ఇది సో ఇది డయాగ్రామ్ ఎలా డ్రా చేయడం జరిగిందంటే 1కు 43, 2కు 49. సో ఆ రకంగా 1కు 43, 2కు 49. సో ఆ రకంగా మీరు ఇవి డాట్స్ పెట్టుకుంటూ వీటిని లైన్గా ఇలా డ్రా చేయండి. ఇది సో మీరు తీసుకునేది ఇవి ఎలా తీసుకోవాలంటే 30 to 50 మధ్యలో ఉన్నాయి మనవన్నీ కూడా నెంబర్స్. సో అప్పుడు ఎలా తీసుకుంటారు, 30, 35, 40, 45 ఆ రకంగానైనా తీసుకొచ్చి మీ ఇష్టం. కానీ గ్రాఫ్ అనేది కొంచెం ఎలాబరేట్గా మంచిగా ఉండాలంటే కొంచెం ఏమంటారు 30, 32, 34 ఆ రకంగా తీసుకుంటే మంచిగా ఉంటుందని ఈ రకంగా తీసుకోవడం జరిగింది 50 వరకు ఇవి. సో ఇవి అనేది మనము ఇది అనేది ఏంది చెప్పాలి, ఇది ఏంటిది అనేది అప్పర్ క్లాస్ లిమిట్. సో లేదంటే కొన్ని దగ్గర ఏం చేస్తారంటే ఈ రకంగా డ్రా చేసి ఇది ఈక్వల్ టు అప్పర్ క్లాస్ లిమిట్ అంటారు. సో దీన్ని ఎలా డ్రా చేస్తారంటే ఇట్లా చుక్కలు డ్రా చేసి ఇది వచ్చేసి లోయర్ క్లాస్ లిమిట్ అని కూడా పెడతారు. లేదంటే మీరు గ్రాఫ్ డ్రా చేసేటప్పుడే ఇది అనేది చేయండి. ఇప్పుడు ఇలా పెన్సిల్తో డ్రా చేయండి, మంచిగా డ్రా చేయండి. ఇది డ్రా చేసినప్పుడు ఇది అప్పర్ క్లాస్ లిమిట్ అని ఇట్లా పెట్టండి. అప్పర్ క్లాస్ లిమిట్ ఎందుకైనా మంచిది. సో ఇది అనేది ఏం చేస్తున్నారు, లోయర్ క్లాస్ లిమిట్ అంటే చెప్తున్న ఆ రకంగా ఇది లోయర్ క్లాస్ లిమిట్, ఇది సెంట్రల్ లిమిట్ ఓకే. ఇది వచ్చేసి లోయర్ క్లాస్ లిమిట్. ఈ రకంగా కూడా మీరు డ్రా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఈ రకంగా మీరు డిఫరెంట్ టెక్నిక్స్ కూడా ఉపయోగించి ఈ రకంగా మీరు చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ డైరెక్ట్ కూడా ఇట్లా ప్రొజెక్ట్ చేయండి, ఎందుకైనా మంచిది. సో ఇది గ్రాఫ్ అనేది అప్లై చేయాలి ఇక్కడ మీన్ చార్ట్లో. వీళ్ళు ఇక్కడ ఏమన్నారంటే ఇంకొకటి ఇక్కడ వచ్చేసి మీన్ చార్ట్ అన్నారు అండ్ కమెంట్ ఆన్ ద స్టేట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ద ప్రాసెస్ అన్నారు. సో కంట్రోల్ అనేది ఎలా ఉంది ప్రాసెస్లో అన్నారు. సో కంట్రోల్ అంటే ఏం లేదు, అప్పర్ క్లాస్ లిమిట్ ఎంత ఉంది, 47 ఉంది. సో కంట్రోల్ అంటే ఏంది, సో అప్పర్ క్లాస్ లిమిట్ 47 ఉందా, వీటిలో 47 కంటే ఎక్కువ ఉన్నది ఏది, ఇది 51. సో ఈ 7 శాంపుల్ అనేది కంట్రోల్ పర్ఫెక్ట్ లేదని అర్థం. సో ఇది అనేది ప్రాపర్ కంట్రోల్ లేదని అర్థము అండ్ హయ్యెస్ట్ అనమాట ఇది. సో లోయెస్ట్ దీంట్లో ఏముంది, 37 ఉంది. సో ఇది కూడా ప్రాపర్గా కంట్రోల్ లేదని అర్థము. నెక్స్ట్ వచ్చేసి సో ఈ రకంగా మీరు చూసుకొని కమెంట్ అనేది చేయాలి. సో ప్రాపర్ కంట్రోల్ అంటే ఇది అనేది దీనికి బిలో ఉన్న కంట్రోల్ ఉండదు సరిగా అని అర్థం, దీనికి అబోవ్ ఉన్న కంట్రోల్ ఉండదని అర్థం. సో అవి చెప్పాలను, ఈ శాంపుల్స్ ప్రాపర్గా కంట్రోల్ చేయలేదు అందుకే ఈ రకంగా ఉంది అనేది మీరు చెప్పాలి.
క్వశ్చన్లో కేవలం మీన్ చార్ట్ మాత్రమే అడిగారు. సో నేను ఈ క్వశ్చన్కి రేంజ్ చార్ట్ కూడా చేస్తాను. ఎందుకంటే మీన్ చార్ట్ రేంజ్ చార్ట్ వచ్చేసి మీకు ఇంకొక టాపిక్ అనేది కవరప్ అయిపోతుంది అనే ఉద్దేశంతో. సో రేంజ్ చార్ట్ అంటే ఏం లేదు, D4 ఆర్బర్ అప్పర్ కంట్రోల్ లిమిట్, ఇది వచ్చేసి లోయర్ కంట్రోల్ లిమిట్, ఇది వచ్చేసి సెంట్రల్ లిమిట్, సెంట్రల్ లైన్ ఇది. సో ఈజీ. అప్పర్ కంట్రోల్ లిమిట్ అయితే ఆల్రెడీ మనం ఆర్బార్ క్యాలిక్యులేట్ చేసాం కదా. ఆర్బార్ వచ్చేసి వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకు 5.8 వచ్చింది. సో క్యాలిక్యులేట్ చేస్తే ఆర్బార్ 5.8. సో ఆ 5 D4 D3 అనే వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోండి. D4 వాల్యూ వచ్చేసి 2.115, D3 ఇది 8 ఇది. D4 వచ్చేసి 2.115 ఆర్ బార్ వచ్చేసి ఎంత ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం, 5.8 వచ్చింది ఇది. సో లోయర్ కంట్రోల్ లిమిట్ వచ్చేసింది D3 అంటే 0, 5.8. సో సెంట్రల్ లైన్ అంటే ఆర్బార్ అంటే ఎంత 5.8. సో 0 అంటే ఇది 0 అయిపోతుంది. ఇది 2.45 ఇంటూ 5.8. సో 2.45 ఇంటూ 5.8 క్యాలిక్యులేట్ చేస్తే 2.45 ఇంటూ 5.8 వేస్తే మనకు వచ్చేసి ఇక్కడ మనకు 14.21 వచ్చింది. సో మనం ఇది గ్రాఫ్ డ్రా చేద్దాం. గ్రాఫ్ వచ్చేసి ఈ రేంజ్కి సంబంధించి డ్రా చేస్తున్నాం కదా. సో ఇది అనేది X యాక్సిస్, ఇది Y యాక్సిస్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, రేంజ్కి సంబంధించింది చేస్తున్నాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఎన్ని. సో వాళ్ళు నెంబర్ ఆఫ్ శాంపుల్స్ వచ్చేసి ఎన్ని ఇచ్చారు, సో ఆల్రెడీ ఇక్కడ డ్రా చేసాం కదా, 10 శాంపుల్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మీన్ చార్ట్కి సంబంధించింది. సో 10 శాంపుల్స్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇచ్చారు. సో మనం సెంట్రల్ లైన్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనం ఈ 3 అనేది గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలి అండ్ రేంజ్కి సంబంధించిన అబ్జర్వేషన్స్ కూడా రిప్రజెంట్ చేయాలి. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఇవన్నీ రిప్రజెంట్ చేయాలి కాబట్టి అదే రేంజ్కి సంబంధించిన వాల్యూస్ ఎలా ఉన్నాయి, బిలో 10 లోపల ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏముంది మనకు 14.21 ఉంది. ఇవన్నీ రిప్రజెంట్ చేయాలి కాబట్టి మనము 2 4 తీసుకుందాం. సో లేదంటే 1 తీసుకున్నా నో ప్రాబ్లం. 1 2 3 4 5 6 7 8 9. సో మీరు కావాలంటే 2 4 ఆ రకంగా 2 డిఫరెన్స్తో కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇది 14. సో ఈ రకంగా తీసుకున్నాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఎంత 14.21, ఇది అనేది యావరేజ్గా 10 శాంపుల్స్కి యావరేజ్ అప్పర్ కంట్రోల్ లిమిట్. సో కాబట్టి ఇక్కడ నుంచి మనకు 14.21 అంటే ఇంకా మీదికి వెళ్ళిపోతుంది. 14.21 అంటే ఇక్కడ నుంచి మనం ఒక లైన్ అనేది డ్రా చేయాలి. ఇది వచ్చేసింది అప్పర్ కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు 14.21 ఈ రకంగా. సో సెంట్రల్ లైన్ 5.8 వచ్చేసి ఇక్కడ ఉంటుంది మధ్యలో, ఇది సెంట్రల్ లైన్. సో సెంట్రల్ లైన్ ఈక్వల్ టు 5.8. సో నెక్స్ట్ వచ్చేసి లోయర్ కంట్రోల్ లిమిట్ వచ్చేసి 0. సో 0 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఈ ఏమంటారు, ఈ X యాక్సిసే మనకు ఏమైపోతుంది, లోయర్ కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు 0. సో ఇది అయిపోతుంది. నెక్స్ట్ రేంజ్ డ్రా చేయాలి. సో రేంజ్ చూడండి, 1 దగ్గర 5 ఉంది. సో 1 దగ్గర మనం 5 పెట్టుకుంటే ఇక్కడ వస్తుంది. సో మనకి ఇక్కడ 2 దగ్గర 6. సో 2 దగ్గర 6 వచ్చేసి ఇంకొంచెం ఇక్కడ అప్పర్ కొంచెం ఇక్కడ. నెక్స్ట్ 3 దగ్గర 5, 3 దగ్గర 5 అంటే సో ఇలా వస్తుంది. నేను రఫ్గా డ్రా చేసిన ఎగ్జామ్లో మంచి నిజం. 4 దగ్గర 7. ఓకే, 4 దగ్గర 7 అంటే ఇలా వస్తుంది కొంచెం. నెక్స్ట్ వచ్చేసి 4 దగ్గర 7 అయిపోయింది. 5 దగ్గర మళ్ళీ 7. సో ఈ రకంగా నేను ఇక్కడ రఫ్గా డ్రా చేయడం జరిగింది, మీరు కరెక్ట్ పెట్టుకోండి. సో ఈ రకంగా వస్తుంది. సో ఈ రకంగా వస్తుంది. ఇది వచ్చేసింది రేంజ్. ఓకే, సో మీరు సో
ఇది వచ్చేసి ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే రేంజ్. సో రేంజ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వై యాక్సిస్ ఏం తీసుకున్నారో రాయండి. ఎక్స్ యాక్సిస్ అంటే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ తీసుకున్నారు. సో ఇది రాయండి. వై యాక్సిస్ అంటే మీరు ఏం తీసుకున్నారు, రేంజ్, శాంపుల్ రేంజ్ తీసుకున్నారు, శాంపుల్ యొక్క రేంజ్ తీసుకున్నారు. సో అది రాయండి. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ ఎంత తీసుకున్నారు, ఎక్స్ యాక్సిస్ వచ్చేసి 1 సెంటీమీటర్ వచ్చేసి మీరు 1 యూనిట్గా తీసుకున్నారు. వై యాక్సిస్ వచ్చేసి 1 సెంటీమీటర్. సో 1 సెంటీమీటర్ మీరు 1 యూనిట్గానే తీసుకున్నారు. సో 1 సెంటీమీటర్ వచ్చేసి ఇది 1 సెంటీమీటర్ వచ్చేసి 1 యూనిట్గానే తీసుకున్నారు కదా, 2 3 4. సో ఈ రకంగా మీరు రాయండి. అండ్ ఈ రకంగా మీరు డ్రా చేయాలి. సో ఇవన్నీ చెప్పాలి. అప్పర్ కంట్రోల్ లిమిట్ ఇంత అని, ఎందుకంటే ఈ లైన్ ఏంటిది అనేది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది. మీరు ఇలా ఏమంటారు ఇలా అనన్నా రాయాలి, లేదంటే సో ఆ రకంగా. లేదంటే ఒక్కోసారి ఏం చేస్తారంటే ఇట్లా లైన్గా పెట్టినది అప్పర్ కంట్రోల్ లిమిట్, ఇవి అనేది మీరు ఈ లైన్ వచ్చేటప్పుడు ఇలా 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 పెట్టి ఇది లోయర్ కంట్రోల్ లిమిట్. సో ఆ రకంగా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇది మీ ఇష్టం. సో ఈ రకంగా రేంజ్ చార్ట్ కూడా సేమ్. ఇంకా టాపిక్ అనేది మొత్తం కంప్లీట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇది వచ్చేసి రేంజ్ చార్టు. ఇందాక చేసింది వచ్చేసి మీన్ చార్టు. సో ఈ రకంగా ఉంటుంది, చాలా ఈజీ. సో మీకు కేస్ స్టడీ అనేది 10 మార్క్స్కి వస్తుంది కదా. ఇక్కడ కేస్ స్టడీ ఏమి ఇచ్చినారు చూడండి, మీను అండ్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు చూడండి. సో ఇండికేట్ ఎక్స్ మీన్ అండ్ రేంజ్ కంట్రోల్ చార్ట్స్ అంటే మీన్ చార్ట్ చేయాలి, రేంజ్ చార్ట్ చేయాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, శాంపుల్స్ ఏమో 10 ఇచ్చారు, అబ్జర్వేషన్స్ చూడు ఎన్ని ఇచ్చారు. సో ఈ రకంగా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే అబ్జర్వేషన్స్ ఎన్ని ఇచ్చారు చూడండి. సో ఈ రకంగా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకసారి నేను ఒక ప్రొసీజర్ చెప్తాను చూడండి. అబ్జర్వేషన్స్ అని ఈ రకంగా వచ్చినప్పుడు నేను ఆ సమయం ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు కానీ ఉదాహరణకు చెప్తున్నా. అబ్జర్వేషన్స్ వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేది ఏంది, అబ్జర్వేషన్ లెక్క చెప్పినారు. సో అబ్జర్వేషన్స్ ఏంది వాళ్ళు ఏం చెప్పినారంటే 1 2 3 4 5 అబ్జర్వేషన్స్ ఇచ్చినారు. అవి కాదు, శాంపుల్ 1కు 10 12. సో అవి అబ్జర్వేషన్స్ అంటే. సో వాళ్ళు చెప్పినారు ఈ లైన్ 1 అబ్జర్వేషన్, సెకండ్ థర్డ్ అనేది. సో 1 శాంపుల్కి 10 12 13 8 9 ఇవి అబ్జర్వేషన్స్. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారు, ఇలా ఇచ్చారు 5 6 7 8 9 10 11 12 ఇలా ఇచ్చి శాంపుల్ నెంబర్స్ అని ఓకే ఈ రకంగా ఇచ్చారు. సో శాంపుల్ నెంబర్స్ అని 1 2 3 ఇచ్చారు, ఇవి అబ్జర్వేషన్స్ ఇచ్చారు. సో ఈ రకంగా ఇచ్చినప్పుడు మీరు చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే ఇలా వచ్చినప్పుడు మనకు కావాల్సింది ఏంది, శాంపుల్, ఇక్కడ ఎక్స్ బార్ ఉండాలా, అవునా. సో ఇది నెక్స్ట్ ఏముండాలా, రేంజ్ ఉండాలా, రేంజ్ అంటే 6 ఉండాలా. సో మనకి ఏంటంటే వాళ్ళు మీన్ చార్టు, సో రేంజ్ చార్ట్ మనం చేయాలని అడిగినారు వాళ్ళు. సో వీటి ఫార్ములాస్ అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్, సెంట్రల్ లైన్. అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్, సెంట్రల్ లైన్. సో వీటి ఫార్ములాస్ ఏంది, ఎక్స్ బారు ఆర్ బారు, ఎక్స్ బారు ఆర్ బార్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ ఏ2 ఉంటుంది, ఏ2 ఉంటుంది. ఇదేమో ఎక్స్ బారు. ఇక్కడ ఏంటిది ఫార్ములా, ఆర్ బార్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి ఐ థింక్ D4 ఉంటుంది, ఇక్కడ D3 ఉంటుంది. ఇది ఫార్ములా. మనకి ఏం తెలియాలి దీంట్లో, ఇవి తెలియాలి. ఇవైతే మనం గుర్తుపెట్టుకుంటాం వాల్యూస్ ఇవి. సో మనకు తెలియాల్సింది ఆర్ బారు ఎక్స్ బారు. సో అది తెలియాలంటే మనకి ఎక్స్ వాల్యూస్ తెలియాలి, ఆర్ వాల్యూస్ తెలియాలి. కానీ వీళ్ళు ఏమి ఇచ్చినారు, అబ్జర్వేషన్స్ ఇచ్చినారు. సో ఇలా ఉన్నప్పుడు ఏం ప్రొసీజర్ ఉపయోగించాలంటే ఇక్కడ ఉన్న అబ్జర్వేషన్స్ అన్నీ కూడా మనం ఏం చేసుకోవాలంటే, నేను రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన సమయం ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ బార్ ఎక్స్ ఫార్ములా ఎక్స్ వాల్యూస్ రావాలంటే, ఆర్ వాల్యూస్ రావాలంటే, ఎక్స్ వాల్యూస్ రావాలంటే ఈ అబ్జర్వేషన్స్ అన్నీ సమ్ చేయాలి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కౌంట్ చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు 5 9 10 11 12 13 14 ఉంది. 14 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇవన్నీ 4. సో ఆ రకంగా ప్రతిదీ ఇవన్నీ ప్లస్ చేస్తే సంథింగ్ వాల్యూస్ ఇవన్నీ 4. సో ఈ రకంగా చేస్తే మనకి వచ్చేటివి ఎక్స్ వాల్యూస్ అనమాట. సో ఎక్స్ వాల్యూస్ వచ్చినాయి కదా, ఇది నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ వాల్యూస్ వస్తాయి ఆ రకంగా. నెక్స్ట్ ఆర్ వాల్యూస్ కావాలి. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంది, ఈ ఎక్స్ వాల్యూస్ అన్ని సమ్ చేసుకొని డివైడెడ్ బై ఏం చేస్తే ఎక్స్ బార్ వస్తుంది. అయిపోయింది ఈ ప్రొసీజర్. ఇది డయాగ్రామ్ డ్రా చేయడం ఇదంతా. ఆర్ బార్ వచ్చేసరికి వాల్యూస్ ఏంటంటే, ఆర్ అంటే ఎప్పుడైనా రేంజ్ అంటే ఏంది, ఫార్ములా మనకు తెలుసు కదా, మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. సో మ్యాక్సిమం మైనస్ మినిమం వాల్యూ. సో దీంట్లో పెద్ద వాల్యూ ఏది, 5.
మినిమం వాల్యూ ఏది 2. సో అట్లా మైనస్ చేసుకుంటూ వెళ్తే మీకు రేంజ్ వాల్యూస్ వస్తాయి. సో ఆ రకంగా వచ్చిన వాల్యూస్ని మీరు ఏం చేస్తారంటే ఇంకా ఆర్ వాల్యూస్ వచ్చినట్టే, ఎక్స్ వాల్యూస్ వచ్చినట్టే, ఆర్ వాల్యూస్ వచ్చినట్టే. సో ఇంకా అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫార్ములాస్ ఏంది, ఇవి 2 తెలియాలి మీకు అంతే. సో సమేషన్ ఎక్స్ డివైడెడ్ బై ఎం, సమేషన్ ఆర్ డివైడెడ్ బై ఎన్. సో ఇది చేస్తే మనకు ఇవి 2 వస్తాయి, ఇంకా అయిపోయింది. ఇక్కడ పెట్టేసుకుంటాం. వీటికి సంబంధించిన ఏమంటారు గ్రాఫ్ యాజ్ వెల్ as ఈ ఎక్స్ వాల్యూస్ యొక్క గ్రాఫ్ కూడా గీక్తాం. సో దీనికి ఈ 3కి సంబంధించిన మళ్ళీ రేంజ్ యొక్క వాల్యూస్ కూడా గ్రాఫ్ అనేది సపరేట్ డ్రా చేస్తాం. ఇది ఈ రకంగా చేయాలి, ఈ రకంగా వచ్చినప్పుడు. సో ఇక్కడ మనకు చూస్తే శాంపుల్ నెంబర్ వచ్చేసి 15 దాకా ఇచ్చారు, శాంపుల్ సైజ్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇచ్చారు. ఇక్కడ ప్రింట్ మిస్టేక్ ఇది ఇవ్వలేదు కానీ ఈ వాల్యూస్ నేను రాస్తాను. సో ఆన్సర్లు ఇచ్చారు ఆ వాల్యూస్. సో కాబట్టి ఇక్కడ డిఫెక్టివ్స్ ఇచ్చారు. సో ఇక్కడ డిఫెక్టివ్స్ ఇస్తేనే మీకు పీ చార్ట్ అనేది అర్థం కావాలి. సో కాబట్టి పీ చార్ట్ ఫస్ట్ ఫార్ములాస్ రాసుకోండి భయపడకుండా. సో పీ చార్ట్కి వచ్చేసి ఏముంటాయి చూడండి, పీ చార్ట్కి సంబంధించినవి పీ చార్ట్. సో పీ చార్ట్కి సంబంధించిన అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్ అండ్ సెంట్రల్ లైన్ ఉంటుంది అవునా. సో వీటికి సంబంధించిన ఫార్ములాస్ ఏంది, ఇదేమో పీ బారు, ఇదేమో వచ్చేసి పీ బారు. అప్పర్ కంట్రోల్ అంటే ప్లస్ మైనస్, ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది. ఫార్ములా అలా చెప్పాను కదా. సో ఈ పీ అనేది ఇక్కడ రాసుకోవాలి, డివైడెడ్ బై ఎన్ అని ఇక్కడ రాసుకోవాలి. సో ఇక్కడ పీ బార్ అనేది ఇది అనేది ఇక్కడ రాసుకోవాలి, డివైడెడ్ బై ఎన్ అని రాసుకోవాలి. ఇంకోటి బ్రాకెట్ ఓపెన్ చేసి 1 మైనస్ పీ బార్ పెట్టాలి, 1 మైనస్ పీ బార్ అని పెట్టాలి. ఇవి ఫార్ములాస్. సో ఇక్కడ మనకి ఈ వాల్యూస్ వీటికి సంబంధించినవి ఈ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి మనం గ్రాఫ్ అనేది డ్రా చేస్తాం. సో ఇక్కడ మనకు క్వశ్చన్ వచ్చేసి చూడండి, క్వశ్చన్ వచ్చేసి వీళ్ళు ఏమి ఇచ్చారంటే శాంపుల్ సైజ్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇచ్చారు, సో శాంపుల్ నెంబర్స్ ఇచ్చారు. సో శాంపుల్ నెంబర్స్ ఇచ్చారు, శాంపుల్ సైజ్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్. మామూలుగా అయితే శాంపుల్ నెంబర్ శాంపుల్ సైజ్ ఇస్తారు. సో ఇదేమో ఎక్స్ వాల్యూస్ అనుకోని సమేషన్ ఎక్స్ డివైడెడ్ బై అని ఆ రకంగా మనం మీన్ చార్ట్లో రేంజ్ చార్ట్లో వేస్తాము. కానీ ఇక్కడ దీంతో పాటు అడిషనల్గా నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇచ్చారు. సో అదే ఆ రకంగా వస్తే ఈ ప్రొసీజర్ అనేది. ఇక్కడ ఫస్ట్ వీళ్ళు ఇచ్చినది రాసుకుందాం. వీళ్ళు ఏమి ఇచ్చారంటే శాంపుల్ మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి శాంపుల్ నెంబర్స్ ఇచ్చారు, 1 to 15 ఇచ్చారు. సో 1 2 3 4 5 15 వరకు ఇచ్చారు. సో శాంపుల్ సైజ్ వచ్చేసి 25 50. సో ఈ రకంగా 15 శాంపుల్ నెంబర్స్ యొక్క సైజెస్ ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్. సో ఈ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ అనేది ఈ కాలం రాకపోయి ఉంటే ఇది అనేది మెయిన్ చార్టు రేంజ్ చార్టు చేస్తాము. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ వచ్చాయి కాబట్టి ఈ ప్రొసీజర్ ఉపయోగిస్తున్నాం. సో డిఫెక్టివ్స్ అని వస్తేనే ఈ పీ చార్ట్ ఉపయోగించాలి. సో ఇది ఇక్కడ మెయిన్ ఏంది, మామూలుగా అయితే మనం ఎక్స్ బార్ అంటే సమేషన్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్ చేస్తాం. అంటే పీ ఇక్కడ పీ బార్ అంటే ఏంది, సమేషన్ పీ డివైడెడ్ బై ఎన్ చేయడం అంతే. కానీ పీ వాల్యూ మనకు తెలియదు, ఓన్లీ శాంపుల్ సైజ్ ఇచ్చింటేనేమో అది సమేషన్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్ అని ఏదో చేస్తాం. సో ఇక్కడ మనం ఇక్కడ మెయిన్ ఏంటంటే పీ బార్ కనుక్కోవాలి, కనుక్కుంటే ఇంకా అయిపోతుంది. సో పీ బార్ అంటే సమేషన్ పీ డివైడెడ్ బై ఎన్, కానీ ఈ పీ తెలియదు మనకు, ఎందుకంటే వీళ్ళు శాంపుల్ సైజు నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇచ్చారు. సో కాబట్టి మనం ఇప్పుడు పీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంతే. ఇక్కడ పీని ఏమంటారంటే ఫ్రాక్షన్ డిఫెక్టివ్ అంటారు. సో పీ వచ్చేసి ఫ్రాక్షన్ డిఫెక్టివ్ అంటారు, అది గుర్తుపెట్టుకొని. సో పీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. పీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం లేదు, ఇక్కడున్న నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఉన్నాయా, సో నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ని డివైడెడ్ బై శాంపుల్ సైజ్ చేయాలి. ఓకే, నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ డివైడెడ్ బై అంటే 3 డివైడెడ్ బై 25 చేయాలి. నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ అంటే 5 డివైడెడ్ బై శాంపుల్ సైజ్ ఎంత 50. సో ఆ రకంగా 1 డివైడెడ్ బై 45, 2 డివైడెడ్ బై 55, 0 డివైడెడ్ బై 35, 1 డివైడెడ్ బై 40, సో 9 డివైడెడ్ బై 50. సో ఈ రకంగా చేస్తే మనకు పీ వస్తుంది అంతే. సో మెయిన్ ఏం లేదు, పీ బార్ తెలియాలి మనకు. పీ బార్ తెలియాలంటే మనకు మామూలుగా ఎక్స్ బార్ అంటే ఎక్స్ వాల్యూస్ ఇస్తుండ్రి. సో ఈ శాంపుల్ నెంబర్ ఇస్తుంటే శాంపుల్ సైజ్ ఇస్తుంటే వీటిని సಮೇషన్ చేస్తాం. కానీ మనకి ఇక్కడ పీ తెలియాలి. సో నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ అడిషనల్గా ఇది యాడ్ అయింది కాబట్టి మనకు పీ తెలియాలి. అంటే నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ని డివైడెడ్ బై శాంపుల్ సైజ్ చేస్తాం, అప్పుడు మనకు పీ వాల్యూస్ వస్తాయి. ఈచ్ శాంపుల్ నెంబర్కి సంబంధించిన పీ వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ ఇది క్యాలిక్యులేట్ చేయండి మీరు, 0.120 వస్తుంది. ఇది వచ్చేసి 0.1
00 వస్తుంది. ఇది వచ్చేసి 0.022 వస్తుంది. ఇది వచ్చేసి 0.036 చేయండి, కావాలంటే క్యాలిక్యులేట్ చేయండి మీరు. ఇది 0.0 వస్తుంది. ఇది 1/40 వేస్తే 0.025 వస్తుంది. అండ్ 9/50 వేస్తే 0.180 వస్తుంది. సో ఆ రకంగా మనం 2/65 చేస్తే మనకు 0.031 వస్తుంది. సో ఆ రకంగా మీరు చేసుకుంటే 0.100 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 0.080 వస్తుంది. సో నెక్స్ట్ 0.091 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 0.100 వస్తుంది. అండ్ 0.060 వస్తుంది. అండ్ లాస్ట్ ఇది వచ్చేసి 0.080 వస్తుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 0.050 వస్తుంది. సో ఈ రకంగా మీరు, నేను ఇక్కడ రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్లో మంచిగా నీట్గా ప్రజెంట్ చేయండి. సో ఈ రకంగా మనకు పీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో మీకు ప్యాటర్న్ అంటే ఏ రకంగా చేస్తారు సమ్స్ అనేది మీకు అర్థం కావడం కోసం నేను ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రఫ్గా మీరు ఎగ్జామ్లో నీట్గా డ్రా చేసుకోండి. సో ఇక్కడ ఈ రకంగా పీ వాల్యూస్ వస్తాయి. సో ఇది పీ బార్ అంటే ఇది సమ్మేషన్ పీ డివైడెడ్ బై ఎన్ కదా. సో ఈ పీ వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఇంకా ఈ వాల్యూస్ అన్నిటిని ప్లస్ చేయాలి. సో పీ బార్ వచ్చేసింది సమ్మేషన్ పీ డివైడెడ్ బై ఎన్. సో ఆ వాల్యూస్ అన్నిటిని ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 1.075 వస్తుంది. డివైడెడ్ బై ఎన్ని శాంపుల్స్ ఉన్నాయి, 15 శాంపుల్స్ ఉన్నాయి. సో అది మనం క్యాలిక్యులేట్ చేస్తే 0.0717 వస్తుంది. 0.0717 వస్తుంది. సో ఈ రకంగా వచ్చింది. సో మనకి ఇంకా పీ బార్ వచ్చింది కాబట్టి మన ప్రొసీజర్ ఏంది, నెక్స్ట్ పీ చార్ట్స్ కదా. పీ చార్ట్స్లో ఫస్ట్ మనం ఏం చేయాలి, అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్, సెంట్రల్ లైన్. సో సెంట్రల్ లైన్ అంటే ఏంది, పీ బార్ కదా. సో పీ బార్ అంటే ఆటోమేటిక్గా 0.0717 వస్తుంది. సో ఇది వస్తుంది. అప్పర్ కంట్రోల్ లైన్ అంటే ఏంది, పీ బారు మైనస్ ప్లస్ 3. సో ఇక్కడ వచ్చేసి మనకు పీ బారు డివైడెడ్ బై ఎన్, ఇక్కడ 1 మైనస్ పీ బార్ వస్తుంది. ఓకే, ఇక్కడ పీ బారు 1 మైనస్ పీ బారు డివైడెడ్ బై ఎన్ వస్తుంది. సో ఇక్కడ మనం ఇంకా ఏం చేయాలంటే సేమ్ ప్రొసీజర్ ప్రకారంగా పీ బార్ అని ఇక్కడ పెడితే ఇవి అప్పర్ కంట్రోల్ లోయర్ కంట్రోల్ లిమిట్ వస్తుంది అని అనుకునేరు. సో ఇక్కడ ఓన్లీ మీన్ చార్ట్కి అండ్ రేంజ్ చార్ట్కి మాత్రమే సో ఆ ప్రొసీజర్ అప్లికబుల్ అవుతుంది. సో ఇక్కడ పీ చార్ట్ డిఫెక్టివ్ అని వస్తే సో ఆ ప్రొసీజర్ కాదు, వేరే ప్రొసీజర్ ఉంటుంది. ఒకసారి చూడండి. ఇక్కడ మనకు ఫస్ట్ వాళ్ళు ఇచ్చినది ఏవి, శాంపుల్ సైజ్. ఎందుకంటే ఇది ఉంటే ఆ ప్రొసీజర్ అప్లికబుల్ అవుతుంది. నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ అడిషనల్గా ఇది యాడ్ అయింది కాబట్టి ఆ ప్రొసీజర్ కాదు. సో ఏం ప్రొసీజర్ అంటే ఇందులో మనకు వాల్యూస్ ఏవేవి ఉన్నాయి, సో 25, 50, 45. సో రిపీట్ అయిన వాల్యూస్ కాకుండా అండ్ అంటే రిపీట్ అయినాయి కొన్ని వాల్యూస్. సో 1 టైం మాత్రమే రాసుకోండి వాల్యూస్, రిపీట్ అయినటివి కాకుండా. సో 1 టైం ప్రతి వాల్యూ రాసుకోండి. 25 ఉంది, సో ఒకసారి రాసుకోండి. 25 ఉంది. నెక్స్ట్ వచ్చేసి 50, నెక్స్ట్ వచ్చేసి 45, నెక్స్ట్ వచ్చేసి ఏంది 55. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 35, నెక్స్ట్ వచ్చేసి 40. ఇది రిపీట్ కాలేదు. 50 రిపీట్ అయింది కాబట్టి 1 టైం రాసుకోండి. 65 అనేది రిపీట్ కాలేదు, 65 ఒకసారి రాసుకోండి. అండ్ 30 రిపీట్ కాలేదు, సో రాసుకోండి. నెక్స్ట్ 25 రిపీట్ అయింది, 55 రిపీట్ అయింది, 40 రిపీట్ అయింది, 50 రిపీట్ అయింది. సో 25 కూడా రిపీట్ అయింది, 40 రిపీట్ అయింది. సో ఈ వాల్యూస్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా రఫ్గా పెన్సిల్తోనన్నా రాసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎన్ వాల్యూ ఉందా, ఈ వాల్యూస్ని ఎన్ వాల్యూస్ అంటారు. 25, 50, 45, 55, 35 ఇవి. సో ఈ వాల్యూస్ని ఎన్ ఈక్వల్ టు శాంపుల్ సైజ్ ఎన్ అంటే, అవునా. సో ఎన్ ఈక్వల్ టు 25. సో ఎన్ ఈక్వల్ టు 25 అనేది ఫస్ట్ అప్పర్ కంట్రోల్ లోయర్ కంట్రోల్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పర్ కంట్రోల్
లిమిట్. సో ఇంకా చూడండి అప్పర్ కంట్రోల్ లిమిట్ n = 25తో చేద్దాం. సో పీ బార్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే, కానీ ఇక్కడ మనకు తేడా ఏమొస్తుందంటే +3, పీ బార్ అంటే సేమ్ ఇదే 0.0717 1 - సో మీకు క్యాలిక్యులేటర్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్కి తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈజీగానే చేయొచ్చు. ఎన్ అంటే ఏం చెప్పిన శాంపుల్ సైజు, సో 25 ఇది తీసుకోవాలి. ఓకే, ఇదొక్క తేడా ఉంటుంది. సో ఈ రకంగా మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ అప్పర్ కంట్రోల్ లిమిట్ వస్తుంది. ఇది క్యాలిక్యులేట్ చేద్దాం మనం. 0.0717 + 3. సో ఇది వచ్చేసి 1 - 0.0717. సో ఎంత వచ్చింది మనకు? 0.0717 ఉంది. ఇక్కడ చేస్తే 0.9283 వచ్చింది /25. సో మనం ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే ఇవి రెండింటిని ఇంటూ చేద్దాం. 0.0717 ఇంటూ 0.9283. సో చేస్తే మనకి ఎంత వచ్చింది? 0.06 వచ్చిందా? /, ఏం చేయాలి? 25 చేద్దాం. ఓకే, 25 చేస్తే మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ 0.00266 వచ్చింది. సో +3 ఉంది, దీనికి రూట్ ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేసి 0.0717 ఉంది. సో మనం ఏం చేద్దామంటే 0.0717 + 3 దీనికి రూట్ అప్లై చేయాలి. మనం రూట్ అప్లై చేస్తున్నాం. 0.00266 ఎంత వచ్చింది అక్కడ మనకు? 0.0515 తీసుకుందాం పాయింట్ తర్వాత. సో ఒక 4 డిజిట్స్ తీసుకుందాం, 0515. ఓకే, సో ఈ రకంగా తీసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి 0.0515 ఓకే ఇంటూ 3 చేస్తే ఎంత వచ్చింది మనకు? 0.0717 + 0.1545 వచ్చింది. సో ఈ 2 వాల్యూస్ని ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే 0.0717 + 0.1545 చేస్తే మనకి ఎంత వచ్చింది ఇక్కడ? 0.2262 అని వచ్చింది. సో ఈ రకంగా చేస్తే మనకు అప్పర్ కంట్రోల్ లిమిట్ వచ్చేసి 0.2262 వచ్చింది. సో లోయర్ కంట్రోల్ లిమిట్ వేయాలి. సో లోయర్ కంట్రోల్ లిమిట్ అంటే ఏం లేదు, ఇదంతా ప్రాసెస్ సేమ్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది కదా. సో కాబట్టి మీరు అదంతా కావాలంటే రాసుకోండి, అదంతా ఈ ఫార్ములా మొత్తం ఉపయోగించి చేయండి. లోయర్ కంట్రోల్ లిమిట్ అంటే n = 25 ఉన్నప్పుడు లోయర్ కంట్రోల్ లిమిట్ చేస్తున్నాం. సో ఇక్కడ మైనస్ ఒకటే కదా తేడా. సో ఇవి రెండింటిని మైనస్ చేస్తే వచ్చేది ఇది కదా, అవునా? సో కాబట్టి లోయర్ కంట్రోల్ లిమిట్ అప్పుడు ఆటోమేటిక్గా ఏమొస్తుంది? ఇక్కడ మనం ప్లస్ చేసినాం కదా, ఇది వచ్చేసి మైనస్ చేయాలి. ఇది 0.1545 చేస్తే మనకి ఇక్కడ మైనస్లో వచ్చింది వాల్యూ, అవునా? -0.088. సో ఈ రకంగా మనకు మైనస్ వచ్చింది అనుకో, సో ఇది అనేది 0 అని అర్థం. -0 అంటే ఏంది? 0నే కదా. సో ఇది 0 అని అర్థం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రకంగానే 25కి చేశాను కదా, 50కి, 45కి, 55కి అండ్ 35కి, 40కి అండ్ 65కి అండ్ 30కి కూడా చేయాలి. సో ఇవి చేస్తే మనకి ఇక్కడ వాల్యూస్ వస్తాయి. అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్ వస్తుంది. సో సెంట్రల్ లైన్ మాత్రం ఇదే సేమ్. ఈ సమ్ ఒకటే, ఇన్ని వాల్యూస్ ఇవ్వరు వాళ్ళు. ఒకవేళ ఇచ్చినప్పుడు ఇంకా తప్పదు చేయాల్సి వస్తుంది. స్పీడ్గా క్యాలిక్యులేషన్ చేయండి వీటికి. సో n = 25 చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మీరు చేయాల్సింది ఏంటంటే n = 50 పెట్టి వేయాల, 45 పెట్టి వేయాల, 55 పెట్టి వేయాల, 35 పెట్టి వేయాల, 40 పెట్టి వేయాల, 65 పెట్టి వేయాల, 30 పెట్టి వేయాల. చేస్తే మీకు వాల్యూస్ అనేది మీ ఇక్కడ 25 పెట్టారు, ఇక్కడ 35 అవుతుంది, 40 అవుతుంది. సో ఆ రకంగా అప్పర్ కంట్రోల్ లిమిట్ వస్తుంది, లోయర్ కంట్రోల్ లిమిట్ వస్తుంది. సో మీరు ఆ రకంగా చేస్తే
సో ఈ రకంగా మీరు n=50 వేసుకుంటే అప్పర్ కంట్రోల్ లిమిట్ ఇది వస్తుంది. లోయర్ కంట్రోల్ లిమిట్ వచ్చేసి -0.050. సో ఈ రకంగా వచ్చిందనుకో, ఉదాహరణకు చెప్తున్నా, అంటే మైనస్ వచ్చిందనుకో అప్పుడు ఆటోమేటిక్గా -0 అని వచ్చిందంటే ఆ వాల్యూ లోయర్ కంట్రోల్ లిమిట్ వాల్యూ వచ్చేసి 0 అవుతుంది. మీరు అది గుర్తుపెట్టుకోండి. -0 ఉందనుకో మీరు ఆటోమేటిక్గా 0 అని రాసుకోవాలి లోయర్ కంట్రోల్. ఎందుకంటే సో ఇఫ్ లోయర్ కంట్రోల్ లిమిట్ ఈజ్ నెగిటివ్ కన్సిడర్డ్ ఇట్ యాజ్ 0 అంతే. ఓకే, నెగిటివ్ వచ్చిందంటే మీరు 0 అని పెట్టుకోవాలి అంతే. ఇఫ్ లోయర్ కంట్రోల్ లిమిట్ ఈస్ నెగిటివ్ కన్సిడర్డ్ ఇట్ యాజ్ 0. ఓకే, ఇది 45 పెట్టుకుంటే ఇది వస్తుంది లోయర్ కంట్రోల్ లిమిట్, అప్పర్ కంట్రోల్ లిమిట్. 55తో చేస్తే అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్. 35తో చేస్తే అప్పర్ కంట్రోల్, లోయర్ కంట్రోల్. 40తో చేస్తే అప్పర్ కంట్రోల్, లోయర్ కంట్రోల్. 65తో చేస్తే అప్పర్ కంట్రోల్, లోయర్ కంట్రోల్. సో ఇది వచ్చేసి 30తో చేస్తే అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్లో ఇంత పెద్దది ఇవ్వకపోవచ్చు, కొన్ని ఏమంటారు ఎక్కువ రిపీట్ అయ్యి కూడా ఇవ్వచ్చు. ఇక్కడ కొంచెం రిపీట్ ఎక్కువ కాలేదు, ఇవన్నీ చేయాలి. కానీ మీకు క్యాలిక్యులేటర్ ఎగ్జామ్లో ప్రొవైడ్ ఉంటుంది, తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి తొందరగా వేసేయండి. స్పీడ్ క్యాలిక్యులేషన్లు వేసేసినారనుకో సో అప్పుడు ఇంకా ప్రాసెస్ ఏమంత ఉండదు. ఇక్కడొక్కటి కొంచెం టైం వేస్ట్ అవుతుంది. సో కాబట్టి స్పీడ్గా చేయడానికి ప్రయత్నించండి. ఇవి చేసుకున్నాక ఇక్కడ ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి శాంపుల్స్ ఎన్ని ఉన్నాయి, 15 శాంపుల్స్ కదా. శాంపుల్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఎంత, 15. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉన్నాయి కదా. సో శాంపుల్స్ ఇవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, శాంపుల్ సైజు. శాంపుల్ సైజ్ వచ్చేసి సో మనం ఇక్కడ శాంపుల్స్ 15 రాసుకున్నాము, వాటికి సంబంధించిన శాంపుల్ సైజులు రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే నేను రిపీట్ అయ్యేవి కాకుండా మిగిలినవి శాంపుల్స్ తీసుకొని అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్ ఎందుకు క్యాలిక్యులేట్ చేయమన్నానంటే అన్నీ క్యాలిక్యులేట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మీరు చూస్తే ఆల్రెడీ మనం 25కి క్యాలిక్యులేట్ చేసాం కదా. అప్పర్ కంట్రోల్ లిమిట్ ఎంత, 0.2262 వచ్చింది కదా. సో ఇది రాసుకోవాలి 0.2262. సో లోయర్ కంట్రోల్ లిమిట్స్ అన్నీ 0 అవుతాయి, ఎందుకంటే మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ వచ్చింది. ఇక్కడ మనకు కొంచెం టైం వేస్ట్ కాకుండా అయింది. ఇవి మాత్రం అన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ 50 అంటే అందుకే రిపీట్ ఉండేటివి ఒకటేసారి క్యాలిక్యులేట్ చేయమన్నది. సో 50 అంటే ఏమొచ్చింది, అప్పర్ కంట్రోల్ లిమిట్ 0.157. సో ఇది 45 అంటే మనకి ఏమొచ్చింది, 0.162. సో 55 అంటే మనకి ఎంత వచ్చింది, 0.152. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 35 వచ్చేసి ఎంత వచ్చింది మనకు, 0.174. సో నెక్స్ట్ వచ్చేసి 40 అంటే 0.169. సో ఇంకా రిపీట్ చూడండి. 50 అంటే ఎంత, ఇది రాసుకోండి 0.157. 65 అంటే ఎంత వచ్చింది, 0.146 వచ్చింది. సో 0.146. 30 వచ్చేసి మనకు ఎంత వచ్చిందంటే 0.185 వచ్చింది. 0.185. సో 25. సో 25 అంటే ఏంది, ఇక్కడ ఉంది కదా ఇదే 0.2262. సో 55 అంటే 0.152. 40 అంటే 0.169. సో ఇవి 50. సో 50 అంటే 0.157 వస్తుంది. సో 25 అంటే 0.2262 వస్తుంది. సో 40 అంటే ఇది 0.169. సో ఇవన్నీ ఎందుకు క్యాలిక్యులేట్ చేసామంటే ఇప్పుడు ఈ అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్, శాంపుల్ సైజు ప్రతిదానికి మనము రాయాలి. అక్కడ ఒక్కసారి రాస్తుంటే అయిపోతుండే, కానీ ఇక్కడ ప్రతిదానికి రాయాలి. కాబట్టి ఈ ప్రతిదానికి రాసిన వీటితో మనం గ్రాఫ్ డ్రా చేయాలి. అప్పర్ కంట్రోల్ లిమిట్, శాంపుల్ నెంబర్ 1 to 15 అండ్ అప్పర్ కంట్రోల్ లిమిట్లతో, లోయర్ కంట్రోల్ లిమిట్లతో మనం అనేది గ్రాఫ్ డ్రా చేయాలి. గ్రాఫ్ డ్రా చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి 15 ఉన్నాయి, అంటే మనం 2తో తీసుకుందాం. 2 4 6 ఓకే 8 10 ఇక్కడ వచ్చేసి 12, ఇక్కడ 14 16 తీసుకుందాం. సో ఇక్కడ మనం అనేది అప్పర్ కంట్రోల్, లోయర్ కంట్రోల్ ఇక్కడ చూస్తే మీరు ఇవన్నీ కూడా 0.22 0.15 ఈ రకంగా ఉన్నాయి కాబట్టి పైసలు ఉన్నాయి కదా అన్నీ. సో కాబట్టి మనం 5 పైసల నుంచి స్టార్ట్ అవుదాం. సో 5 పైసల నుంచి స్టార్ట్ అయ్యి వెళ్దాం. సో 5 పైసలు అంటే ఇది 0.05. ఓకే, నెక్స్ట్ ఎలా తీసుకుందాం,
10 పైసలు అట్లా తీసుకుందాం. 0. నెక్స్ట్ 10 పైసలు, నెక్స్ట్ 15, నెక్స్ట్ 20, 0.20 అండ్ 0.25. సో ఈ రకంగా 0.30. సో ఈ రకంగా 0.35. సో ఈ రకంగా తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ శాంపుల్స్ అంతే కదా. ఇక్కడ వచ్చేసి ఏమొస్తుంది, మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, డిఫెక్టివ్కి సంబంధించింది ఇది. సో డిఫెక్టివ్ శాంపుల్స్ యొక్క డిఫెక్టివే కదా చేసేది, కాబట్టి శాంపుల్ డిఫెక్టివ్. సో లేదంటే అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిటే కదా చేసేది. సో ఆ రకం కూడా రాసుకోవచ్చు. సో ఇదేమో వై యాక్సిస్, ఇదేమో ఎక్స్ యాక్సిస్. ఇక్కడ వచ్చేసి మనము ఎక్స్ యాక్సిస్ అంటే ఏం తీసుకున్నామో అవన్నీ రాసుకోవాలి. ఎక్స్ యాక్సిస్ అంటే నెంబర్ ఆఫ్ శాంపుల్స్, వై యాక్సిస్ అంటే శాంపుల్ యొక్క డిఫెక్టివ్స్ చేస్తున్నాం. సో అది రాసుకోండి. ఎక్స్ యాక్సిస్ ఎంత తీసుకున్నారో అది కూడా రాసుకోవాలి. ఎక్స్ యాక్సిస్ ఎంత, సో 1 సెంటీమీటర్ = 2 యూనిట్స్గా తీసుకున్నాం. అవునా, ఎందుకంటే 2తో మల్టీ 2, 4, 6 ఆ రకంగా. సో వై యాక్సిస్ వచ్చేసి మనం ఎంత తీసుకున్నాం, 1 సెంటీమీటర్ అనేది మనం ఏ రకంగా తీసుకున్నాం, 1 సెంటీమీటర్ అనేది ఇక్కడేమో 2 యూనిట్స్గా తీసుకున్నాం. ఇక్కడ వచ్చి 0.05 యూనిట్స్గా తీసుకున్నాం. సో ఇది ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇది మనం డ్రా చేస్తున్నాం కదా. ఇక్కడ చూసుకోండి, అప్పర్ కంట్రోల్ లిమిట్ శాంపుల్. సో 1 శాంపుల్ దగ్గర అంటే 1 అంటే ఇక్కడ ఉంటుంది అనుకోండి అప్రాక్సిమేట్గా. సో 0.22. సో 0.22 అంటే ఈ నుంచి 0.22 అంటే 10. సో 20 అబౌవ్ కదా, 22 అంటే అప్రాక్సిమేట్లీ ఇది ఉంటుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి 2కు 0.15. సో 2కు 0.15 అంటే అప్రాక్సిమేట్ ఏదో ఇది ఉంటుంది. నెక్స్ట్ 3కు 0.16. ఇక్కడ 3కి 0.16 అంటే ఇక్కడ ఉంటుంది. నేను రఫ్గా డ్రా చేస్తున్నా. 4కి 0.15, 4కి 0.15 వచ్చేసి సో ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 5కి 0.17. సో 5 అంటే ఇక్కడ 0.17 అంటే సో కొంచెం ఇక్కడ 5 ఉంది కదా, ఈ మధ్యలో ఉంటుంది. సో 5కి 0.17 అంటే ఇక్కడ. సో నెక్స్ట్ 6కి 0.16. 6 వచ్చేసి 0.16 అంటే ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 7కి 0.15. సో ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 8కి 0.14 కొంచెం కిందికి వెళ్తుంది. అండ్ 9కు 0.18 అంటే ఇక్కడ ఉంటుంది. అండ్ వచ్చేసి ఇక్కడ 9 అయిపోయింది. 10కు 0.22. సో 20 కంటే అబోవ్ కొంచెం ఉంటుంది ఇక్కడ 22. సో నెక్స్ట్ 11కు 0.15 అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ నేను మీకు అక్కడ గ్రాఫ్ కరెక్ట్ ఇస్తారు, చేసుకోండి. 12 వచ్చేసి 0.16 కరెక్ట్ డ్రా చేసుకోండి. 12 వచ్చేసి మనకు 0.16 అంటే కొంచెం. సో ఇంకా నెక్స్ట్ 13 వచ్చేసి 0.15. 13 అంటే 0.15. సో ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 14 0.22. నెక్స్ట్ 14 తర్వాత 15 0.16 ఇలా ఉంటుంది. వీటిని ఇంకా ఇలా డ్రా చేసుకోవాలా లైన్ ఫార్మేట్లో. ఇది వచ్చేసి అప్పర్ కంట్రోల్ లిమిట్. సో ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ఇలా వెళ్ళి ఇలా కిందికి వస్తుంది. ఓకే, ఇది నేను రఫ్గా డ్రా చేయడం జరిగింది. ఇది వచ్చేసి అప్పర్ కంట్రోల్ లిమిట్. సో లోయర్ కంట్రోల్ లిమిట్ అంటే ఇక్కడ అన్ని జీరోలు ఉన్నాయి. సో 1 దగ్గర 0 అంటే ఇక్కడనే వస్తుంది. అంటే ఇంకా ఇది ఏమంటారు, ఇది లోయర్ కంట్రోల్ లిమిట్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి లోయర్ కంట్రోల్ లిమిట్. ఇక్కడ మనం అప్పర్ కంట్రోల్ లిమిట్ ఈచ్ శాంపుల్ది చేసినాము. లోయర్ కంట్రోల్ లైన్ అయిపోయింది, ఎక్స్ యాక్సిస్కి వచ్చింది. ఇక్కడ వచ్చి 0.0717 ఏదైనా సెంట్రల్ లైన్ చేయాలి కదా, 0.07. 0.07 అంటే ఎక్కడ ఉంటుంది మనకు, 0.07 అంటే ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక లైన్ డ్రా చేయాలి కదా, ఇదేంది యావరేజ్గా ఇది వచ్చేసి సెంట్రల్ లైన్. సో సెంట్రల్ లైన్ ఇక్కడ 0 పాయింట్ అక్కడ ఎంత ఉంది 1
0.07 ఉంది. సో ఇది సెంట్రల్ లైన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము రేంజ్లో ఏం చేసినాము, రేంజ్ వచ్చేటప్పుడు అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్, సెంట్రల్ లైన్ డ్రా చేసినాక రేంజ్ డ్రా చేసినాం కదా, రేంజ్ యొక్క అబ్జర్వేషన్స్, అవునా. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే రేంజ్ యొక్క అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ పీ ఉంది కాబట్టి పీ యొక్క అబ్జర్వేషన్స్ డ్రా చేయాలి. పీ యొక్క అబ్జర్వేషన్స్ అంటే ఇవన్నీ. సో వీటిని యూజ్ చేసి కూడా మనం డ్రా చేయాలి. సో 0.120, సో ఇది 0.12, సో ఇది 0.1. సో ఆ రకంగా డ్రా చేయండి ఇక్కడ. సో ఆ రకంగా మీరు డ్రా చేస్తే ఇది వచ్చేసి మనకి ఏమొస్తుంది, ఇది పీ అబ్జర్వేషన్స్ వస్తుంది. అంటే ఇది పీ యొక్క అబ్జర్వేషన్స్. సో ఆ రకంగా మీరు రాయండి. సో పీ యొక్క అబ్జర్వేషన్స్. సో కావాలంటే మీరు ఒక్కొక్కటి ఒక రకంగా డ్రా చేయండి. ఇది అనేది లైన్గానే డ్రా చేయండి. లైన్గా డ్రా అయ్యేది ఇది వచ్చేసి అప్పర్ కంట్రోల్, లేదంటే ఇది అంతే ఎందుకు అని ఇది డ్రా చేసినప్పుడు అక్కడ ఏం డ్రా చేసినారు అనేది రాయండి. ఇట్లా పెట్టి అప్పర్ కంట్రోల్ లిమిట్, ఇది వచ్చేసి సెంట్రల్ లైన్, ఇది లోయర్ కంట్రోల్ లిమిట్, ఇది వచ్చేసి ఈ రకంగా రాయండి. ఇది వచ్చేసి పీ యొక్క అబ్జర్వేషన్స్ యూజ్ చేస్తే వచ్చింది ఇది. సో ఇది రకంగా మీరు చేయాలి. ఇంకొకటి సో మీరు పీ అబ్జర్వేషన్స్ వచ్చేసి ఇవి. అండ్ మనం ఆల్రెడీ ఇంకా అన్ని టాపిక్స్ అయిపోయాయి. ఈ రకంగా డ్రా చేయండి, అయిపోతుంది. అండ్ ఇక్కడ మనము ఫస్ట్ వచ్చేసి ఎక్స్ బార్ అంటే మీన్ చార్ట్ అయిపోయింది. సో రేంజ్ చార్ట్ అయిపోయింది. సో పీ చార్ట్ కూడా అయిపోయింది. పీ చార్ట్ అంటే డిఫెక్టివ్కి సంబంధించినది. సో డిఫెక్టివ్ సంబంధించినది ఇది ఒక్కటే కొంచెం టఫ్ ఉంది. అవి కూడా మీకు అవి ఎన్ నెంబర్స్ వచ్చేసి ఎక్కువ ఇవ్వకపోతే అది కూడా ఈజీగానే ఉంటుంది. ఇది వచ్చేసి ఫార్ములా మళ్ళీ చెప్తున్నాం. అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్. అప్పర్ కంట్రోల్ అంటే ప్లస్, ఇది మైనస్. ఇక్కడ వచ్చేసి A2 ఉంటుంది, ఇక్కడ A2 ఉంటుంది, ఇక్కడ ఎక్స్ బార్ ఉంటుంది, ఇక్కడ ఎక్స్ బార్. రేంజ్ వచ్చేసి ఏంటంటే ఆర్ బారు, సెంట్రల్ లైన్ వచ్చేసి ఆర్ బార్. ఇక్కడ కూడా ఇది అనమాట సెంట్రల్ లైన్. సో ఇక్కడ ఏమైపోతుంది అంటే ఇక్కడ D4 వస్తుంది, ఇక్కడ D3 వస్తుంది. ఇది అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్. సో ఇక్కడ పీ చార్ట్లో వచ్చేసి ఇది ఫార్ములా చూడండి, పీ బార్ సెంట్రల్ లైన్ పీ బారే. సో ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ 3, ఇక్కడేమో P1 మైనస్ పీ బార్ ఎన్, సేమ్ యాస్టీజ్ ఇదే ఉంటుంది. కానీ ఇక్కడ మీకు వచ్చినది ఏంటంటే ఇక్కడ డిఫెక్టివ్స్ ఇస్తారు. సో మనం పీ ఫైండ్ అవుట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ డివైడెడ్ బై శాంపుల్ సైజ్ చేస్తాం. ఓకే, శాంపుల్ సైజు చేస్తాం, నెంబర్ ఆఫ్ శాంపుల్స్ కాదు, శాంపుల్ యొక్క సైజు. సో చేస్తే పీ వస్తుంది. పీ వచ్చినాక పీ బార్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. వీటన్నిటిని వాల్యూస్ని సమ్మేషన్ పీ డివైడెడ్ బై ఎన్ చేస్తే పీ వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సో పీ బార్ అంటే మళ్ళీ ఇంకా సెంట్రల్ లైన్ ఇది అయిపోతుంది. ఈ అప్పర్ కంట్రోల్, లోయర్ కంట్రోల్ లిమిట్లోనే ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఇక్కడ ఎన్ అని వచ్చేసి ఇక్కడ శాంపుల్ సైజులు ఇస్తారు 50, 55, 60, 40 అని. ఇవి వచ్చేసి ఎన్ ఈక్వల్ టు 50 పెట్టుకొని సో పీ బార్ అనేది సేమ్ ఇక్కడ మనకు వస్తుంది కదా, సమ్మేషన్ పీ డివైడెడ్ బై. ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి రిపీట్ ఉండేటివి మళ్ళీ చేయకండి. సో సింగిల్ టైం మాత్రమే అన్ని తీసుకొని చేసి ఆ రకంగా మీరు 50కి ఎంత అప్పర్ కంట్రోల్ లిమిట్, 55కి ఎంత, ఆ రకంగా రాసుకొని ఈ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ 1, 2, 3, 4 వీటితో అప్పర్ కంట్రోల్ లిమిట్తో, లోయర్ కంట్రోల్ లిమిట్తో గ్రాఫ్ డ్రా చేసి మళ్ళీ పీ యొక్క గ్రాఫ్ కూడా ఏమంటారు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ పీ కనుక్కున్నాం కదా, సో ఆ గ్రాఫ్ కూడా డ్రా చేయాలి. చేస్తే మనకి పీ చార్ట్ అయిపోతుంది. మీన్ చార్టు అండ్ రేంజ్ చార్ట్ ఇక్కడ వరకు కంప్లీట్ చేసి నెక్స్ట్ వచ్చేసి మెషిన్ రీప్లేస్మెంట్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ సమ్ములో చూడండి ఒకసారి మీరు, నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ అంటే పీ ఇది ఇచ్చినారు. సో శాంపుల్ నెంబర్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇచ్చారు. సో కానీ శాంపుల్ సైజ్ ఇవ్వలేదు కదా, శాంపుల్ నెంబర్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇచ్చారు. సో పీ ఫైండ్ అవుట్ చేయాలంటే అర్థమైంది నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ డివైడెడ్ బై శాంపుల్ సైజ్ చేయాలి కదా. సో ఇక్కడ వీళ్ళు ఇది ఇచ్చారు, నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ డివైడెడ్ బై శాంపుల్ సైజ్ చేయాలి కదా. ఈ శాంపుల్ సైజు వాళ్ళు ఇవ్వలేదు. సో శాంపుల్ సైజ్ అంటే ఒక్కసారి క్వశ్చన్ మంచిగా చదవండి, మీకే అర్థమవుతుంది. వాళ్ళు ఇచ్చారు కానీ ఇక్కడ టేబుల్ ఫార్మాట్లు ఇవ్వకపోవచ్చు. కానీ ఇక్కడ ద ఫాలోయింగ్ డేటా ఆర్ ఫౌండ్ డ్యూరింగ్ ద ఇన్స్పెక్షన్ ఆఫ్ ద ఫస్ట్ 15 శాంపుల్స్ ఇచ్చారు ఆఫ్ సైజ్ 100 ఈచ్ అంట, అంటే 100 ఈచ్. సో 15 శాంపుల్స్ ఆఫ్ శాంపుల్ సైజు. సో 15 శాంపుల్స్ ఆఫ్ సైజ్ 100 ఈచ్, అంటే ఈచ్ శాంపుల్ 100 అంట. అంటే ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చారు, 15 ఇచ్చారు కదా, 1, 2, 3, 4. సో శాంపుల్ సైజ్ అంటే ప్రతిదీ 100 అంటున్నారు. సో 15 అంటే ఇంకా అర్థం చేసుకోండి. సో అండ్ సో 15 దాకా 100. సో ఇది శాంపుల్ సైజు, ఇది వచ్చేసి శాంపుల్ నెంబర్లు, ఇవి నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్. ఈ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్
ప్రోడక్ట్స్ డివైడెడ్ బై శాంపుల్ సైజ్ చేస్తే మనకి వస్తుంది. అక్కడ మనకి ఎన్ వాల్యూలో ఈజీ అయిపోతుంది చూడండి. అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్. సో ఇక్కడ మనం ఇవన్నీ సమ్మేషన్ పీ డివైడెడ్ బై ఎన్ చేస్తే మనకి పీ బార్ వస్తుంది. ఇక్కడ అప్పర్ కంట్రోల్ లిమిట్ అంటే ఫార్ములా ఏంది, పీ బారు ఇదేమో ప్లస్, ఇది మైనస్, ఇది 3, ఇది వచ్చేసరికి పీ బార్ 1 మైనస్ పీ బార్ హోల్. ఇప్పుడు వచ్చేసి ఏంది, ఇక్కడ మనం ఈ ఎన్ అనేది మనము వీటికి క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో ఇక్కడ 100 ఉంది కాబట్టి ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసి ఇంకా వీటికి సంబంధించినది ఏం చేస్తారు, శాంపుల్ నెంబర్, శాంపుల్ సైజ్, నెక్స్ట్ అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్ అని. సో వాటికి సంబంధించినది అప్పర్ కంట్రోల్ లిమిట్కి సంబంధించిన 100కి క్యాలిక్యులేట్ చేసినది వేసుకుంటే వెళ్ళండి. సో లోయర్ కంట్రోల్ లిమిట్ కూడా నెగిటివ్ వస్తే మాత్రమే 0 పెట్టుకోండి. సో నెగిటివ్ రాకుండా పాజిటివ్ వాల్యూస్ వస్తే ఆ వాల్యూస్ రాసుకొని ఈ అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్కి శాంపుల్ నెంబర్స్ని యూజ్ చేసి గ్రాఫ్ డ్రా చేసి అండ్ అది ఏంటంటారు పీకు కూడా గ్రాఫ్ డ్రా చేయండి. మనకు ఇంకా కంట్రోల్ చార్ట్స్ అయిపోయాయి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే రీప్లేస్మెంట్ చూడండి. రీప్లేస్మెంట్ అంటే రన్నింగ్ కాస్ట్, సాల్వేజ్ కాస్ట్ ఇచ్చారు. సో ఇది అనేది ఏదో పర్చేజ్ ప్రైస్ ఆఫ్ ద మెషిన్ 5000, సజెస్ట్ ఆప్టిమమ్ రీప్లేస్మెంట్ పాలసీ ఫర్ ద గివెన్ డేటా పర్చేజ్ ప్రైస్ ఆఫ్ మెషిన్. ఇది అంటే మెషిన్ రీప్లేస్ చేయాలనుకుంటున్నాను, కరెక్ట్ పాలసీ చెప్పండి అని అంటున్నారు. సో ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 1 2 3 4 5 8 ఇయర్స్. సో రన్నింగ్ కాస్ట్ వచ్చేసి అంత పెడుతున్నారు. సాల్వేజ్ వాల్యూ వచ్చేసి ఇది. సో వీటికి సంబంధించినది మనం ఏం చేయాలంటే రీప్లేస్మెంట్ మోడల్ ఉపయోగించి మనం ఈ సమ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇయర్, రన్నింగ్ కాస్ట్, సాల్వేజ్ వాల్యూ, మెషినరీ పర్చేజ్ ఇచ్చారు. అవి ఒకసారి మనము బుక్లో రాసుకుందాం. ఇది డేటా ఇచ్చారు, రన్నింగ్ ఇయర్ వచ్చేసి రన్నింగ్ కాస్ట్, సాల్వేజ్ వాల్యూ ఇచ్చారు. సో మనకు ఫార్ములా వచ్చేసి యావరేజ్ యాన్యువల్ కాస్ట్ కనుక్కోవాలి. సో ఫార్ములా ఏంటి, పర్చేజ్ ప్రైస్ ప్లస్ క్యూములేటివ్ రన్నింగ్ కాస్ట్ మైనస్ సాల్వేజ్ వాల్యూ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు కదా ఇవి. సో అది పర్చేజ్ ప్రైస్, మెషినరీ పర్చేజ్ ప్రైస్ మీదనే ఇచ్చారు ఎంత 5000 అని. మెషినరీ పర్చేజ్ ప్రైస్ వచ్చేసి 5000 వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు. సో మనకి ఇక్కడ వచ్చేసి సాల్వేజ్ వాల్యూ కూడా ఉంది. సో మనకు తెలియాల్సింది ఏంది, ఇక్కడ క్యూములేటివ్ రన్నింగ్ కాస్ట్ తెలియాలి. సో క్యూములేటివ్ రన్నింగ్ కాస్ట్ ఫార్ములా చూడండి. ఫార్ములా ఏం లేదు, సారీ, క్యూములేటివ్ రన్నింగ్ కాస్ట్. సో క్యూములేటివ్ రన్నింగ్ కాస్ట్, ఓకే. క్యూములేటివ్ రన్నింగ్ కాస్ట్ అంటే ఏం లేదు, ఫస్ట్ వచ్చేసి ఎంత ఉంది ఇక్కడ మనకు క్యూములేటివ్ రన్నింగ్ కాస్ట్. ఫస్ట్ కాస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రన్నింగ్ కాస్ట్ అంటే ఏం లేదు, ఆల్రెడీ 150 ఉందా. సో 150 రాసుకోవాలా. ఈ 150కి నెక్స్ట్ వచ్చేసి ఈ 150కి 1600 యాడ్ చేయాలి అంతే. క్యూములేటివ్ అంటే 1600 యాడ్ చేస్తే మనకు 1750 వస్తుంది. దీనికి మళ్ళీ 1800 యాడ్ చేయాలి. సో 1750కు ప్లస్ 1800 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 3550 వస్తుంది. ఈ 3550కి మళ్ళీ మనం ఈ 2100 యాడ్ చేయాలి. సో 2100 యాడ్ చేస్తే మనకు వచ్చేసి 5650 వస్తుంది. ఈ 5650కి 2500 యాడ్ చేస్తే మనకు 8150 వస్తుంది. 8150కి 2900 యాడ్ చేస్తే మనకు వచ్చేసి 11050 వస్తుంది. సో ఈ 11050కి ప్లస్ 3400 యాడ్ చేస్తే మనకు 14450 వస్తుంది. ఈ 14450కి ప్లస్ 4000 యాడ్ చేస్తే మనకు 18450 వస్తుంది. సో మెయిన్ ఫార్ములా వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ మనం ఇవి చేసాం కదా. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫార్ములా పర్చేజ్ ప్రైస్ ప్లస్ క్యూములేటివ్ రన్నింగ్ కాస్ట్ మైనస్ సాల్వేజ్ వాల్యూ. సో ఇక్కడ మనకు ఈచ్ ఇయర్ యొక్క సాల్వేజ్ వాల్యూ ఇచ్చారు, ఈచ్ ఇయర్ యొక్క పర్చేజ్ ప్రైస్ ఫస్టే ఇచ్చారు 5000 అనేది. సో 5000 ఇచ్చారు, సాల్వేజ్ వాల్యూ ఇచ్చారు, క్యూములేటివ్ రన్నింగ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. సో క్యూములేటివ్ రన్నింగ్ కాస్ట్ అంటే ఏంది, ఈ రన్నింగ్ కాస్ట్ ఫస్ట్ 150 ప్లస్ ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది ప్లస్ ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది ప్లస్ ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది ప్లస్ ఇది చేస్తే ఇది వస్తుంది. సో ఇది ప్లస్ ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది నెక్స్ట్ ఇది ప్లస్ ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది ప్లస్ ఇది చేస్తే ఇది వస్తుంది. సో ఇది అనమాట. సో మనము ఈచ్ ఇయర్ది మనం ఇక్కడ డ్రా చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ చూడండి యావరేజ్ రన్నింగ్ కాస్ట్ అంటే ఫార్ములా చూడండి. యావరేజ్ రన్నింగ్ కాస్ట్ అంటే మీరు ఈ రకంగా చేయొచ్చు, లేదంటే 1 ఇయర్ అని సపరేట్గా కూడా చేయొచ్చు, లేదంటే టేబుల్ ఫార్మాట్లో కూడా చేయొచ్చు. సో నేను ఇక్కడ డైరెక్ట్ చేస్తున్నా చూడండి. పర్చేజ్ ప్రైస్ ప్లస్ ఫార్ములా ఏంది, క్యూములేటివ్ రన్నింగ్ కాస్ట్
ఓకే, క్యూములేటివ్ రన్నింగ్ కాస్ట్ మైనస్ సాల్వేజ్ వాల్యూ డివైడెడ్ బై ఏంది ఫార్ములా ఎన్ కదా. సో మనకి ఇక్కడ చూడండి పర్చేజ్ ప్రైస్ ఎంత 5000 ఒరిజినల్. ఓకే, ఇది ప్లస్ క్యూములేటివ్ రన్నింగ్ కాస్ట్ ఎంత ఫస్ట్ ఇయర్ది చేస్తున్నాం 150 మైనస్ సాల్వేజ్ వాల్యూ ఎంత 3500. సో డివైడెడ్ బై ఎన్ అంటే ఏంది నెంబర్ ఆఫ్ ఇయర్స్. సారీ, ఎన్ అంటే ఏంటంటే ఇది ఏది ఇయర్ 1. సో 1 రాసుకోవాలి. సో ఆ రకంగా క్యాలిక్యులేట్ చేస్తే సో ఈ రకంగా చేస్తే మనకి ఇక్కడ 1650 వస్తుంది. సో సెకండ్ ఇయర్ది పర్చేస్ ప్రైస్ సేమ్ ఒరిజినల్గా మనం ఎంత పర్చేస్ చేసినాం 5000 మెషినరీ కాస్ట్. సో దీని యొక్క నెక్స్ట్ ఏంది క్యూములేటివ్ రన్నింగ్ అంటే ఏంది. సో ఇది సెకండ్ ఇయర్ది 1750 మైనస్ మనకి ఇక్కడ ఏంది సాల్వేజ్ వాల్యూ సెకండ్ ఇది ఏంది 2500. సో డివైడెడ్ బై ఎన్ అంటే ఏమన్నా సో ఈ ఇయర్ ఏది 2 ఇయర్స్ ఎన్. సో ఇది సో ఈ రకంగా చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి 2125 వస్తుంది. కావాలంటే చూపిస్తా చూడండి క్యాలిక్యులేటర్లో. అలా 5000 ఉందా ప్లస్ 1750 వేస్తున్నాం మైనస్ 2500 చేస్తే మనకు 250 వచ్చింది. దీన్ని డివైడెడ్ బై 2 చేసినాం. సరే ఈ రకంగా చేద్దాం. 5000 ఉందా ప్లస్ 1750 చేసినాం. తర్వాత ఏం చేసినాం మైనస్ 2500 చేస్తే మనకు 4250 వచ్చింది. 4250 డివైడెడ్ బై ఎంత 2 అవునా చేస్తే 2125 వచ్చింది. సో ఆ రకంగా మీరు ఈచ్ ఇయర్ చేయండి. మీరు ఈ రకంగా కాలం ఈ రకంగా మీరు టేబుల్ ఫార్మేట్లో చేయొచ్చు, లేదంటే ఈ రకంగా మీరు ఏమంటారు ఫస్ట్ ఇయర్ సో ఆ రకంగా ఫార్ములా రాసుకొని కూడా చేయొచ్చు. సో లేదంటే టేబుల్ ఫార్మేట్లో కూడా ఇటు సైడ్ డ్రా చేసుకోండి, ఈ రకంగా డ్రా చేసుకొని చేయండి. సో ఈ రకంగా డ్రా చేసుకొని కూడా ఈచ్ ఇయర్ మీరు చేయండి. చేస్తే ఎంత వస్తుందంటే థర్డ్ ఇయర్కి వచ్చేసి వాల్యూ వచ్చేసి ఇది సెకండ్ ఇయర్ది కదా. సో థర్డ్ ఇయర్ వాల్యూ వచ్చేసి ఏమొస్తుందంటే థర్డ్ ఇయర్కి సంబంధించింది ఇది అప్లై చేసి వేస్తే 2283.33 వస్తుంది. ఆ రకంగా ఫోర్త్ ఇయర్ది వేస్తే 2362.5 వస్తుంది. ఇది చేస్తే 2470 వస్తుంది. సో ఇది చేస్తే ఇది చేయండి మీరు. వీడియో లెంత్ అవుతుంది సో కాబట్టి నేను ఇవన్నీ చూపించడం లేదు, డైరెక్ట్ రాస్తున్నా. ఇది చేస్తే మనకు 2906.25 వస్తుంది. అయితే వీళ్ళు ఏమన్నారంటే రీప్లేస్మెంట్. సో వీళ్ళు క్వశ్చన్ ఏమడిగినారంటే చూడండి క్వశ్చన్ వచ్చేసి వీళ్ళు ఇక్కడ సో క్వశ్చన్ ఏమన్నా వీళ్ళు క్యాలిక్యులేట్ చేసాం కదా మొత్తం యావరేజ్గా కాస్ట్ ఎంత అనేది ఈచ్ ఇయర్. సో ఆప్టిమల్ రీప్లేస్మెంట్ పాలసీ. సో ఆప్టిమల్ రీప్లేస్మెంట్ పాలసీ ఫర్ ద గివెన్ డేటా పర్చేస్ ప్రైస్ మెషిన్ 5000 ఇచ్చారు. సో వీటిట్లో ఏది తీసుకోవాలి ఆప్టిమల్ రీప్లేస్మెంట్ అంటే ఇది చూడండి. ఇక్కడ మనకు వాల్యూస్ వచ్చినాయా 1650. ఇక్కడ వచ్చేసి సెకండ్ ఇయర్ది, ఇది థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. సో దీంట్లో మనం ఏ ఇయర్ తీసుకోవాలనేది ఏ ఇయర్ అంటే తీసుకోవాలంటే ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారంటే మినిమం యావరేజ్ యాన్యువల్ కాస్ట్ 2125 అక్కర్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్. సో సెకండ్ ఇయర్ వచ్చేసి ఎంత వచ్చిందంటే 2125 వచ్చింది కదా. సో ద మెషిన్ షుడ్ బి రీప్లేస్డ్ ఎవ్రీ 2 years టు మినిమైజ్ ద అంటే మినిమమ్ ఎంత వచ్చింది కాస్ట్ అని అంటున్నారు. సో మినిమంగా ఎంత వచ్చింది దీంట్లో ఆప్టిమల్ అంటే అదే. సో మినిమం దీంట్లో ఎంత వచ్చిందంటే 2000 వచ్చింది అవునా. సో ఇక్కడ 2125 వచ్చింది కదా. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఇక ఫ్రమ్ ద అబౌవ్ టేబుల్ ఇవన్నీ ఏంటివి యావరేజ్ యాన్యువల్ కాస్ట్ ఫార్ములా. సో మనం ఇవి ఖర్చు చేసాం కదా యావరేజ్గా ఇంత వచ్చిందని. సో యావరేజ్ వచ్చేసి ఇందులో మినిమంగా 2125. సో చూడండి మినిమం యావరేజ్ యాన్యువల్ కాస్ట్ వచ్చేసి అంటే మీరు అప్రాక్సిమేట్గా తీసుకోండి 2125 అక్కర్ అట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్. సో మెషిన్ షుడ్ బి రీప్లేస్డ్
మెషిన్ షుడ్ బి రీప్లేస్డ్. సో ఎప్పుడు రీప్లేస్ చేయాలని అడుగుతున్నారు వీళ్ళు. మెషిన్ షుడ్ బి రీప్లేస్డ్ ఎవ్రీ 2 ఇయర్స్కి రీప్లేస్ చేయాలి టు మినిమైజ్ ద యావరేజ్ కాస్ట్. ఎందుకు చెయ్యాలి అంటే మినిమం యావరేజ్ కాస్ట్ ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ మనం మెషిన్ రీప్లేస్ చేయకపోవడం వల్ల కాస్ట్ అనేది పెరిగిపోతుంది. లాస్ట్కి వచ్చేసరికి 3000 దాకా వచ్చింది. కాబట్టి మినిమంగా ఎంత ఉంది ఇక్కడ 2125 ఇక్కడ పెరగడం స్టార్ట్ అయింది ఇక్కడ సెకండ్ ఇయర్ నుంచే కదా. సో ఇక్కడ ఈ టైంలో అనేది మనం రీప్లేస్ చేస్తే ఈ ఖర్చు అంతా తగ్గించుకోగలుగుతాం కదా. అది వీళ్ళు మనం చెప్పాలి ద మెషిన్ షుడ్ బి రీప్లేస్డ్ ఎవ్రీ 2 ఇయర్స్ బికాస్ యావరేజ్ యాన్యువల్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది కాబట్టి. సో ఈ రకంగా చేయాలి. ఇటువంటి సమ్స్ వచ్చినప్పుడు రన్నింగ్ కాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కూడా ఇటువంటి సమ్ వచ్చింది. సో ఈ రకంగా రన్నింగ్ కాస్ట్, సాల్వేజ్ వాల్యూ అండ్ పర్చేజ్ ఆఫ్ ఏ మెషినరీ ఇస్తారు. సో అప్పుడు మనం ఫార్ములా ఏంది యావరేజ్ యాన్యువల్ కాస్ట్ పర్చేస్ ప్రైస్ ప్లస్ క్యూములేటివ్ రన్నింగ్ కాస్ట్. సో మనకు పర్చేస్ ప్రైస్ ఇస్తారు, ఇది ఇచ్చారు. సో మనకి తెలియాలి కాబట్టి మనము ఇది ఈ రకంగా చేసాము, ఇది వచ్చింది. సో డివైడెడ్ బై ఎన్ అంటే ఈచ్ ఇయర్ది ఫస్ట్ ఇయర్ చేసినప్పుడు 1, సెకండ్ ఇయర్ చేసినప్పుడు 2. సో ఈ ప్రొసీజర్ ఉపయోగించి రీప్లేస్మెంట్ మోడల్. సో మెషిన్ రీప్లేస్ చేయాలి ఈ రకంగా. సో ఇది ఈ రకంగా సమ్ములు వచ్చినప్పుడు ఈ ప్రొసీజర్ ఉపయోగించండి. సో మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.